నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 218వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. యెస్ సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్‌లో చాలా కీలకమైన అంశాల గురించి చర్చించబోతున్నాము. ఆఫ్‌కోర్స్ కొంత ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు గాక. బట్ ప్లీజ్ బేర్ విత్ అస్. ఎందుకంటే కొంచెం వేరే వేరే ప్లేసెస్‌లో తిరుగుతూ ఉన్నారు గిరిధర్ గారు. సో దట్ కుదరట్లేదు. సరే, ఈ వారం గ్లోబల్ రౌండప్‌లో ముఖ్యమైన అంశాల్లోకి వెళ్లే ముందు గత వారం 217వ ఎపిసోడ్‌లో వచ్చిన కామెంట్స్‌ని కొన్ని మేము పిక్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. సో చూసారు కదా, చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. కమెంట్స్ చేయడం చాలా అవసరము. ఎందుకంటే ఈ ఛానెల్‌కి సంబంధించినటువంటి యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం చూసినా గాని, లేకపోతే అల్గారిథం ప్రకారం చూసినా గాని, మీరు కమెంట్ చేసినప్పుడు దాంట్లో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని కొంచెం ప్రమోట్ చేయడానికి అల్గారిథం పనిచేస్తుంది. లేదంటే ఏమైందంటే మామూలుగానే నేషనలిస్ట్ హబ్ లేదా నేషనలిస్ట్ వాయిస్‌ని తగ్గించే ప్రయత్నం యూట్యూబ్ చేస్తున్న టైంలో కొంతమేర ఈ ట్రాక్షన్‌ని బిల్డ్ చేసుకోవాలి అనంటే గనక మీ కమెంట్స్ లేదా మీ ఇంటరాక్షన్, మీరు చేసే లైక్స్, మీరు చేసే షేర్స్ వీటిని బట్టి కూడా ఈ వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అంతేకాదు, ప్లీజ్ మీ గ్రూప్స్‌లో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మొదలైన వెంటనే ఫస్ట్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. గ్లోబల్ రౌండప్‌ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఓజస్కా సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా ప్లీజ్ చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఓజస్కా చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు. డాక్టర్ శరత్ అద్దంకి, ఆయన దాని ఫౌండర్ అండ్ సిఇఓ. సో వారి ఆధ్వర్యంలో నడుస్తోంది ఇది. శరత్ అద్దంకి స్టాంచ్ నేషనలిస్ట్. నిజానికి నేషనలిస్టులు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల్ని మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మనకు కనబడుతోంది. బికాస్ ఈ మధ్య కాలంలో అరట్టై లాంటివి ఇవి చూస్తూనే ఉన్నాం కాబట్టి మన స్వదేశీ కంపెనీల విస్తృతిని పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ ఓజస్కా చాలా అద్భుతమైనటువంటి ఉత్పత్తులు తీసుకొస్తున్న టైంలో వాటిని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. వీలైతే ఎవరికైనా సజెస్ట్ కూడా చేయండి. ఇక 218వ ఎపిసోడ్ ఇది గ్లోబల్ రౌండప్. ఈ ఎపిసోడ్‌లో మొదటి అంశము గిరిధర్ గారు, యాక్చువల్లీ వెస్ట్ ఏషియాలో ఒక పీస్ డీల్ క్రియేట్ చేయడానికి దాన్ని బాగా పెద్దగానే క్లెయిమ్ చేసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అండ్ ఇప్పుడు పీస్ డీల్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ హమాస్ ఈ సీజ్ ఫైర్ ని చేయడమే కాదు, ఉన్నటువంటి హాస్టేజెస్ ఎవరైతే వాళ్ళ బందీలుగా ఉన్నారో 20 మంది, ఆ చివరి 20 మందిని కూడా విడుదల చేయడం జరిగింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్‌కి వెళ్ళారు. ఈజిప్ట్ లో ఈ పీస్ డీల్ పైన సైన్ చేశారు. అండ్ అక్కడ ఆయన మాట్లాడారు. ఈవెన్ షాబాజ్ షరీఫ్ అక్కడికి రావడము, టర్కీ ప్రెసిడెంట్ ఉండడము, అండ్ జార్జియా మెలోని కూడా అక్కడ ఉండడము, ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హావభావాలు అవన్నీ. ఇక డొనాల్డ్ ట్రంప్ ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. ఇక ఆల్మోస్ట్ భజన బృందం లాగా వెనకాల తానా తందానా అన్నట్టుగానే షహబాజ్ షరీఫ్ మాటలు కనిపించాయి. అంత దారుణంగా ప్రైమ్ మినిస్టర్ ఒక దేశానికి అధినేత మాట్లాడతారన్నది నిజంగా ఫస్ట్ టైం నేను కూడా చూసింది. ఒకసారి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అండ్ ఫస్ట్ ఈ పీస్ డీల్ పూర్తిగా అమల్లోకి వచ్చినట్టే కదా, ఇంకా ఇక లాస్ట్ 20 మంది అంతేనా ఈ బందీలు వాళ్ళు సార్? అంటే పాక్షికంగా అమలైందనే అనుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే మిగిలిపోయిన బతికి ఉన్నటువంటి 20 మంది హాస్టేజ్‌లని రిటర్న్ చేశారు. ఇంకా ఒక 28 మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళ శవాలు ఇంకా రిటర్న్ చేయాలి. 4 5 రిటర్న్ చేశారు. ఇంకా మిగతావి రావాలి. రెడ్ క్రాస్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పింది హమాస్. ఎక్కడెక్కడో దాచిపెట్టాం, ఎక్కడెక్కడో మేము వాళ్ళని విడిచిపెట్టాం, అవన్నీ తీయాలి. తీసి ఇవ్వడానికి సమయం పడుతుంది అని ఏదో చెప్పారు వాళ్ళు. సో ఇంకా అది పార్ట్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మిగతా చనిపోయినటువంటి శవాలు ఎవరైతే వాళ్ళ శవాలు ఇంకా ఫుల్ గా రిటర్న్ చేయలేదు. 2, ఈ 20 పాయింట్ ఫార్ములా ఏదైతే మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో చర్చించామో, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 20 పాయింట్ ఫార్ములా, దాని ప్రకారం ఫస్ట్ హమాస్ డీమిలిటరైజ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు ఉండడానికి వీల్లేదు. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ హమాస్ చేతిలో నుంచి వేరే ఒక ఇంటర్నేషనల్ టీం ఒకటి తయారవుతుంది, వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయాలి అది అని ఈ 20 పాయింట్ ఫార్ములాలో హమాస్ ఒప్పుకుంది దాన్ని. కానీ వీళ్ళని విడుదల చేయగానే కొంత ఇజ్రాయెల్ ఫస్ట్ లేయర్ నుంచి వైదొలగంగానే వాళ్ళ గాజాలో ఉన్నటువంటి గాజాన్ సిటిజన్స్ ని 8 మందిని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని కాల్చి చంపారు. ఇంకా ఇతరత్రా కూడా చంపుతున్నారు. రమారమి 24 25 మంది ఇంతవరకు చంపారని తెలుస్తుంది.
అంటే వీళ్ళు ఇజ్రాయెల్ తోటి కోఆపరేట్ చేశారని, లేదా అమెరికాకి ఏవో మెసేజెస్ ఇచ్చారనో, ఇటువంటి ఆరోపణలతోటి వాళ్ళని చంపుతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి కంప్లీట్ గా విరుద్ధంగా, ఆపోజిట్ గా వాళ్ళ సొంత ప్రజల్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కిల్లింగ్స్, ఈ చంపడాలు కనుక ఇలాగే సాగుతుంటే కనుక మళ్ళీ మేము వచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మేము యాక్షన్ తీసుకుంటామని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే పాక్షికంగానే ఇంతవరకు, అంటే ఆ 20 మందిని రిటర్న్ చేసే దాంట్లో సక్సెస్ అయింది, కానీ మిగతా అంశాలు ఇప్పటికి కూడా ఇంకా అది కొంత స్థిర పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. రెండవది దీంట్లో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే కనుక పాలస్తీనియన్ అథారిటీకి ఇన్వాల్వ్మెంట్ లేదు, తర్వాత హమాస్ కి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంకేదో ఒక ఎక్స్టర్నల్ బాడీ తీసుకొస్తామని చెప్పిన దాంట్లో ఇంతవరకు దాన్ని రూపకల్పనే జరగలేదు. దాంట్లో టోనీ బ్లేర్ ఉంటారన్నారు, ఇంకేదో అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ బాడీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వలేదు. సో మరి అంతకాలం హమాసే రన్ చేయబోతోంది అక్కడ. సో ఇది పరిస్థితి అక్కడ. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎయిడ్ ఏదైతే వెళ్తోందో ఆ ఎయిడ్ అంతా కూడాను హమాస్ అధీనంలోనే ఉంది. కాబట్టి హమాస్ మళ్ళీ అక్కడ ప్రజల్ని పీడిస్తూను ఈ ఎయిడ్ అంతా కూడా వాళ్ళ అధీనంలో పెట్టుకొని, వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మళ్ళీ ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ప్రస్తుతానికి కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు దీని గురించి ఏం చెప్పలేం. ఇజ్రాయెలిట్స్ కి మాత్రం పెద్ద ఊరట ఏంటంటే 20 మంది బతుకున్న వాళ్ళు తిరిగి వచ్చారు. అది చాలా గొప్ప విషయం అది. అఫ్ కోర్స్ వాళ్ళని డీబ్రీఫింగ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ట్రోమా, 2 సంవత్సరాలు పైబడి వాళ్ళు విపరీతమైనటువంటి టార్చర్ గురయ్యారు వాళ్ళు. ఎంత కష్టాల్లో వచ్చారో, వాళ్ళ మానసికత ఎలా పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా డీబ్రీఫింగ్ జరుగుతోంది ఇజ్రాయెల్లో. అది ఒక తప్పకుండా చాలా పెద్ద పాజిటివ్ కింద మనం తీసుకోవాలి. 2, ఆయన అక్కడి నుంచి నెసెట్ లో ఆయన మాట్లాడారు, ఎవరు, డొనాల్డ్ ట్రంప్. అఫ్ కోర్స్ సెల్ఫ్ ప్రైజ్, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అద్భుతంగా చేశాను. తర్వాత తన దగ్గర ఉన్న అల్లుడు, తన టీము, వీళ్ళందరినీ పొగడడం, ఇవంతా చూసాం మనం. అక్కడ పెద్ద డ్రామా చేశాడు ఆయన. అఫ్ కోర్స్ ఇంక ఇజ్రాయెలిట్స్ ఏం చేసేవాళ్ళు, తప్పట్లు కొడుతూ పోయారు. కానీ దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ తోటి ఆయన ఒక రిక్వెస్ట్ ఏం చేశాడంటే, మన బెంజమిన్ నెతన్యాహు మీరు క్షమించండి అన్నాడు. బెంజమిన్ నెతన్యాహు మీద కరప్షన్ కేసులు, ఒక 3 కరప్షన్ కేసులు ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నాయి. అది ఒక పట్టాన తేల్చదు కోర్టు. అతన్ని ఏదో కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అతని మీద ఒత్తిడి పెట్టడానికి కోసం అని చెప్పి నడిపిస్తున్నారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడంతా వాళ్ళు పిలుస్తుంటారు బెంజమిన్ నెతన్యాహు. ఒక పట్టాన అది దాని ఏదో డెసిషన్ తీసుకోవట్లేదు వాళ్ళు. సో డొనాల్డ్ ట్రంప్ కీలకంగా అతన్ని క్షమించేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టారు, కానీ అది అల్టిమేట్ గా ఏమవుతుందో మనకు తెలియదు. అంటే అక్కడ లెఫ్టిస్ట్ కంట్రోల్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో అది చాలా కాలంగా అక్కడ నేషనలిస్ట్, తర్వాత బెంజమిన్ నెతన్యాహు లాంటి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలన్న ఒక నేరేటివ్ అక్కడ మనం చాలా కాలంగా చూసాం. మనం గ్లోబల్ రౌండ్ అప్పుడు దాని గురించి చాలాసార్లు చర్చించాం కూడా. సో అది ఆయన స్టేట్మెంట్ లో ఒక కీలకమైన స్టేట్మెంట్ మనం చూస్తాం. అది 2, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇజ్రాయెల్ కి మేము ఎప్పుడూ అండగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మేము ఆదుకుంటాము, దాన్ని అబాండన్ చేసే సమస్య లేదు అని చెప్పారు. అలాగే పాలెస్టీనియన్ స్టేట్ గురించి ఆయన ప్రస్తుతానికి దాని అవసరం లేదు, ముందర పాలెస్టైన్ అన్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా స్టెబిలైజ్ అయ్యి ఇజ్రాయెల్ కి థ్రెట్ లేనప్పుడు దాని గురించి చూద్దాము అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఈ 2 నేషన్ థియరీ యూరోప్ వీళ్ళందరూ ఎవరైతే పుష్ చేస్తున్నారో, అరబ్ స్టేట్స్ పుష్ చేస్తున్నాయో, దాన్ని కైండ్ ఆఫ్ పార్షియల్ గా తిరస్కరించారు. బెంజమిన్ నెతన్యాహు వర్షనే ఆయన కూడా చెప్పడం మనం చూస్తాం. అది సో ఇది ఈ నెసెట్ లో జరిగినటువంటి ఆయన స్పీచ్. తర్వాత ఆయన షర్మల్ షేక్ వెళ్ళారు, ఈజిప్ట్. షర్మల్ షేక్ వెళ్ళి అక్కడ కొంతమంది యూరోప్ నుంచి, అరబ్ నుంచి, చాలా మంది దేశాల నుంచి అక్కడ వచ్చి పీస్ డీల్ అని సంతకం పెట్టారు. దాంట్లో పెట్టిన వాళ్ళందరూ కూడాను మనం చూస్తే కనుక ఈజిప్టు, మనకు జార్డన్, తర్వాత మనకు సౌదీ అరేబియా, తర్వాత ఈ ఈ దేశాలన్నీ కూడాను సంతకాలు పెట్టాయి. కీలకంగా దాంట్లో బెంజమిన్ నెతన్యాహు రాలేదు. అసలు బెంజమిన్ నెతన్యాహుకు ఫస్ట్ ఇన్విటేషనే లేదు. మనకు నెసెట్ లో, ఇజ్రాయలీ పార్లమెంట్ లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఈ అల్సిసితో మాట్లాడి ఆయన మీద ఒత్తిడి తెస్తే అప్పటికప్పుడు అల్సిసి బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేసి మీరు కూడా రండి అని ఇచ్చాడు. అంటే ఇది ఇంకా ఆఖరి క్షణంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒత్తిడి వల్ల ఇన్విటేషన్ వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు థ్యాంక్ యూ బట్ ఐఎమ్ నాట్ కమింగ్ అన్నాడు. ఆయన రాలేదు, బెంజమిన్ నెతన్యాహు రాలేదు. మరి పీస్ డీల్ కీలకమైనటువంటి ఇజ్రాయెల్ లేకుండా మీరు ఏం పీస్ డీల్ సైన్ చేస్తున్నారు అక్కడ? రేపటి రోజు మీరు ఇవన్నీ సైన్ చేసిన తర్వాత రేపటి రోజు ఇజ్రాయెల్ వెళ్ళి మళ్ళీ ఆ దేశాల్లో కొట్టదని ఏమైనా గ్యారంటీ ఉందా? వాళ్ళ సంతకాలు పెట్టలేదు కదా వాళ్ళు. రేపు మేము సంతకం పెట్టలేదు, మేము మా దేశ రక్షణ కోసం మేము కొడుతున్నాం అని చెప్పి కొట్టచ్చు కదా. అందుకే పెద్ద ఫార్స్. డొనాల్డ్ ట్రంప్ ఈగో బూస్టింగ్ తప్ప ఇంకేమీ లేదు. వచ్చిన వాళ్ళందరూ దేశాధినేతలు, కియర్ స్టార్మర్ దగ్గర నుంచి తీసుకుందాము మనం,
వాళ్ళ ఫిన్లాండ్, తర్వాత నెదర్లాండ్స్, తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, తర్వాత ఇటలీ, ఈ దేశాల నుంచి, యూరోప్ నుంచి అందరూ వచ్చారు. జర్మనీ, అలాగే మనకు గల్ఫ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ అక్కడ సామంతులుగా నిలబడ్డారు. ఆయన ఒక్కడే నిలబడి అక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు ఇట్లా అనమాట. ప్రతి ఒక్కరితోటి ఆయన వ్యవహార శైలి అంతా కూడాను నేను చక్రవర్తిని, నేను సమ్రాట్ని, మీరందరూ నా సామంతులు అన్నటువంటి దిశగానే ఆయన ప్రవర్తన అంతా చూసాం అక్కడ. చాలా చాలా మళ్ళీ వీళ్ళు చెప్తారు, జుగుప్సాకరమైనటువంటి డెమోక్రసీ గురించి, వీటి గురించి వీళ్ళు చెప్తారు. కరెక్ట్ కరెక్ట్. అది వాళ్ళ నైజం అది. అంటే నేను చాలా సూపర్ పవర్ అన్నటువంటి భావజాలం అమెరికాలో అందరి ప్రెసిడెంట్స్ ఉంటుంది. కానీ ఈయన అసలు నిర్లజ్జగా చాలా బాహటంగా ఆయన ప్రవర్తన అంతా మనం చూస్తున్నాం. సో అదే అక్కడ జరిగింది. సో దాంట్లో అన్నిటికంటే జుగుత్సాకరమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి నేతలు అందరిలో కూడా జార్జియా మెలోని ఒక్కతే మహిళ, ఇంకెవరు కూడా లేదు, స్త్రీలు ఎవరు లేదు, ఆవిడ ఒక్కతే ఉంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి నేను ఈ స్టేట్మెంట్ ఇస్తే నా దేశంలో నా పొలిటికల్ కెరియర్ నాశనం అయిపోతుంది, అయినా నేను రిస్క్ తీసుకుంటాను, చెప్తాను, ఆవిడ చాలా అందంగా ఉంది అన్నాడు. అంటే ఆవిడ అందానికి నీకేంటి సంబంధం? నీకు దేశాధినేత, ఇటలీలో ఉన్నటువంటి ప్రజలు ఆవిడ ఎన్నుకున్నారు, ఒక లీడర్ గా నువ్వు మాట్లాడాలి. కియర్ స్టార్మర్ అందంగా ఉన్నాడని ఎందుకు అనట్లేదు నువ్వు? ఇంకెవరో మనకు ఎమాన్యుయల్ మక్రాన్ అందంగా ఉన్నాడు ఎందుకు అనట్లేదు? స్త్రీ కాబట్టి నీకు అంత ఎంటైటిల్మెంటా నువ్వు? అంటే ఆవిడ పాపం మర్యాదగా నవ్వి ఊరుకుంది అంతే. కానీ అంటే నీకు ఆవిడ స్త్రీ కాబట్టి నువ్వు ఏమైనా అనేచ్చా? ఎంత మీసోగైనిస్ట్ అతను. సో అది చాలా దారుణంగా దాని యొక్క రెస్పాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ అంటే మహిళా సశక్తీకరణ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా చాలా తప్పులు పట్టారు. రైట్లీ సో. ఎందుకంటే ఇది చాలా టూ మచ్. అది అసలు ఆవిడ అందం గురించి మాట్లాడాల్సిన నీకు అవసరం వచ్చింది. అండ్ ఆవిడతో షేక్ హ్యాండ్ ఇవ్వడం. కంట్రీకి, ఒక దేశానికి అధినేత. సో ఆ హోదాలో చూడాలి గాని ఉమెన్ అన్న కోణంలో, అందులోను అందం కోణంలో చూడడం అంటే ఇంకా అంతే. కరెక్ట్ కరెక్ట్. ఆవిడతో మళ్ళీ ఇండివిజువల్ గా మాట్లాడితే షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఇంకా అదే ఛాన్స్ దొరికింది చెప్పి ఆవిడని కౌగులించుకోవడం, ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టడం, షేక్ హ్యాండ్లు ఇవ్వడం, అంటే అంత చాలా జుగుప్సాకరంగా ఆవిడతో ట్రీట్ చేశారు వీళ్ళందరూ, నేతలందరూ కూడా. అంటే ఆవిడ స్త్రీ అంటే కనుక వీళ్ళకి ఎంతటి గౌరవం ఉందో వెస్ట్ లో మనకు అక్కడ స్పష్టంగా అర్థమైంది. దానికి మనకు ఆపోజిట్ గా మోదీ గారు చూస్తే కానీ నమస్కారం పెడతారు ఆవిడ. రైట్. వాళ్ళిద్దరి మధ్యలో చాలా అక్రమ సంబంధాలు అంటగట్టి మేములు తయారు చేస్తారు మన సోషల్ మీడియాలో. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ గౌరవం ఉంది. ఈ మోదీ గారు ఆవిడని ఎలా ట్రీట్ చేస్తారు, ఆవిడ మోదీ గారి పట్ల ఎటువంటి గౌరవం ఉంటుంది, ఆవిడకి మోదీ గారి పట్ల గౌరవం ఎందుకు ఉందంటే కనుక ఈ వెస్టర్న్ దేశాలలో అధినేతలందరూ ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ స్త్రీల పట్ల వాళ్ళకు అటువంటి ఒక ఎంటైటిల్మెంట్, స్త్రీ కదా మేము ఏమైనా చేయొచ్చు అన్నటువంటి భావజాలానికి భిన్నంగా స్త్రీలను గౌరవించేటువంటి సంస్కృతి మోదీ దగ్గర చూస్తుంది కాబట్టి ఆవిడ. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ వాళ్ళిద్దరు మనం చూస్తాం. ఇది ఇలా ఉండగా రిసెప్ తాయ్యిప్ ఎర్డోగాన్ చెప్తున్నాడు నువ్వు స్మోకింగ్ మానే అంటున్నాడు. నువ్వెవడు చెప్పడానికి ఆమె స్మోక్ చేస్తుందో, డ్రింక్ చేస్తుందో? అది ఆవిడ ఇండివిజువల్ పరిస్థితి. నువ్వెవడు చెప్పడానికి, ఆవిడకి అడ్వైస్ ఇవ్వడానికి? నీ ఇస్లామిక్ నీ భావజాలాలన్నీ ఆవిడ మీద రుద్దాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ అంత అంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. వీళ్ళందరూ కూడాను ఆవిడ స్త్రీ కాబట్టి ఏమైనా చేయొచ్చో, ఆడుకోవచ్చు ఏమైనా అన్నటువంటి ఒక దేశాధినేత, ఇటలీకి ప్రధాని, వాళ్ళ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఒక నేత అన్నటువంటి గౌరవం లేకుండా ఒక స్త్రీ పట్ల ఇంత అవమానకరంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణంగా అక్కడ చూసాం మనం. సో ఎనీవే సమ్మిట్ అంతా కూడా మనం చూస్తే కనుక దాంట్లో పెద్ద పెద్ద గ్రాండ్ స్టేట్మెంట్స్, తన గొప్పతనము ఇవే జరిగాయి. బట్ అన్నిటికంటే మోస్ట్ కామికల్ స్టేట్మెంట్ ఏంటంటే కనుక షహబాజ్ షరీఫ్. డొనాల్డ్ ట్రంప్ సడన్ గా షహబాజ్ షరీఫ్ దగ్గర తిరిగి నువ్వు నాకు ప్రైవేట్ గా చెప్పావు కదా, అది చెప్పు నువ్వు అని చెప్పి పిలిచాడు. పిలవంగానే ఇంకా కంప్లీట్ గా సాష్టాంగ దండ ప్రణామం చేసి ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, దేవేంద్రుడు నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నువ్వు ఉంటేనే అసలు ప్రపంచం ఉంది, నువ్వే శాంతి దూతవి, నువ్వే మొత్తం ఇవన్నీ ఆపగలవు, మేము మళ్ళీ నిన్ను నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తున్నాం మేము, అసలు నువ్వు ఉండబట్టే ఈరోజు మిలియన్స్ న్యూక్లియర్ అటాక్ భారత పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ యుద్ధం అవ్వకుండా ఆపింది మీరే, ఇక్కడ వెస్ట్ ఏషియాలో లక్షలాది మంది చనిపోకుండా ఆపగలిగినటువంటి మహానుభావుడు నువ్వు, ఇలా అనమాట. కంప్లీట్ అంటే దాసోహం అన్నటువంటి స్టేట్మెంట్. ఏదో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రియాక్షన్ వేరే. ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంటేనే ఆ వీడియోలోనే మనం చూడొచ్చు, మనకు జార్జియా మెలోని నోరు మీద చేసుకుంది, ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు ఆయన, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, అరే వీడు ఇంత పొగడేస్తున్నాడు అని ఏం అర్థం కావట్లేదు ఆయన కూడా. అంత చాలా చీప్ గా
అంటే లేట్ గే అంటాం కదా మన హిందీలో, అట్లా అనమాట. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆ పరిస్థితి అది. బూట్ లిక్కింగ్ కి ఒక మొహం ఉంటే అది షహబాజ్ షరీఫ్. కరెక్ట్. సో దాన్ని మనం చూస్తే గనక ఈవెన్ పాకిస్తాన్‌లో, పాకిస్తానీ జర్నలిస్టు వాళ్ళందరూ గూడా అసలు ఇంతకంటే మనకు మన దేశానికి అవమానం ఇంకోటి లేదు అని వాళ్ళు గూడా దాని గురించి వాపోతున్నారు. అంటే వేరే ప్రపంచంలో ఎలా ఉంది దాని పరిస్థితి పక్కన పెడదాం. అక్కడ గూడా అదే పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంపే సర్ప్రైజ్ అయ్యాడు. నేను ఈ విషయాలను చెప్తామని నేను ఊహించలేదు, సర్ప్రైజ్ అన్నాడాయన. అటువంటి పరిస్థితి. అంటే ఇది నిజంగా ఇది సక్సెస్ అవుతుందా లేదా వెస్ట్ ఏషియా అనేది ఒక పెద్ద ప్రశ్న. కొన్ని కొంత ఫార్వర్డ్ ఉంటుంది, కొంత బ్యాక్వర్డ్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మనం దీని గురించి ఈ 20 పాయింట్ ఫార్ములా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినప్పుడే మనం గ్లోబల్ రౌండప్‌లో చర్చించినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇది బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్. ఇది ఎలాగో ఫెయిల్ అవుతుందని ఆయనకు తెలుసు. హమాస్ తనను తాను చంపుకొని ఈ డీల్‌ని వాళ్ళు సక్సెస్ చేసేటువంటి మూర్ఖులైతే కాదు వాళ్ళు. కాబట్టి ఇది తప్పకుండా ఫెయిల్ అవుతుంది. కానీ కొంత ఫార్వర్డ్ మూవ్‌మెంట్ ఉంటుంది. అంటే హాస్టేజెస్ వచ్చేసారు. బహుశా చనిపోయిన వాళ్ళ శవాలు రావచ్చు వెనక్కి. ఇటువంటి కొన్ని ప్రోగ్రెస్‌లు ఉండొచ్చు. బట్ అల్టిమేట్‌గా వాడెవడో బయట నుంచి వచ్చి సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి, అడ్మినిస్ట్రేషన్ బయట నుంచి చేసి, మళ్ళీ ఇక్కడ ఎన్నికలు నిర్వహించి, ఇవన్నీ ఎప్పటికవ్వాలి? అంతవరకు హమాస్ ఊరుకుంటుందా? హమాస్ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ వాళ్ళు సరెండర్ చేస్తారా వాళ్ళు? చేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు హమాస్ కనుక సరెండర్ చేయడం మానేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కొంచెం బలం పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మరి ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఇంకేం చేయగలవు? మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ వాళ్ళు షూట్ చేయాలి. మళ్ళీ వాళ్ళని చంపే ప్రయత్నాలు, మళ్ళీ ఆపరేషన్స్ మొదలు పెట్టక తప్పదు వాళ్ళకి. కాబట్టి అందుకని ఇదంతా కూడా ఏంటంటే ఒక మేక్ బిలీవ్. డొనాల్డ్ ట్రంప్ నేను చాలా గొప్పవాడిని, శాంతి దూతని చెప్పుకోవడానికి చేసినటువంటి ఒక డ్రామా థియేటర్. కానీ పెద్దగా దీనివల్ల రిజల్ట్ ఉంటుంది నేను అనుకోను. ఆ 20 కుటుంబాలకు మాత్రం వాళ్ళకి చాలా శాంతి, ఇప్పుడు ఊరట కలిగింది. వాళ్ళ బంధువులందరూ వెనక్కి తిరిగొచ్చారు కాబట్టి అదొక్కటి మాత్రం చాలా పాజిటివ్ సక్సెస్ కింద మనం భావిద్దాం. మిగతా అంతా కూడా వేచి చూడాలి మనం. రాబోయే కొన్ని రోజుల్లో దీని యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలిసిపోతుంది. సరే యాక్చువల్లీ ట్రంప్ ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు. యాక్చువల్లీ దీని మీద చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పాను. ఇండియా కూడా అంగీకరించింది అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. సో దాని గురించి ఇప్పుడు ఈవెన్ భారతదేశంలో కూడా ఇంకా మళ్ళీ మొదలైందనమాట. నరేందర్ సరెండర్ అనేది యాక్చువల్లీ ఆ మాట కాదు గానీ ఇప్పుడు ఇక చూసారా మళ్ళీ ట్రంప్ చెప్పింది నరేంద్ర మోదీ వింటున్నారు అని. ఎన్ని చర్యలు ట్రంప్‌కి విరుద్ధంగా నిజంగా ఆయన ఏమనుకున్నా పర్వాలేదని చాలా గట్టిగా భారతదేశ హితం కోసం నరేంద్ర మోదీ నిలబడి లేదా ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తోంది. బట్ స్టిల్ ట్రంప్ ఎందుకని కావాలని పదే పదే ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. పదే పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నిజంగానే రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందా? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఎటువంటి కాన్వర్జేషన్ జరగలేదు. ఫోన్ కాల్ అనేది రాలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చర్చ జరగలేదు అని చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి క్లారిఫికేషన్? అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక కంప్లీట్‌గా ఒక ఫేక్ నారేటివ్ నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఆయన చెప్పింది అందరూ వత్తాసు పలకాలి. అవును కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ చేశాడు కదా! మీరే ఆపారు యుద్ధం అని చెప్పాలి. అందుకని ఆయన ఏ తప్పు చెప్పినా, ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా, అవును నువ్వే కరెక్ట్ అని చెప్పేటువంటి వ్యక్తులు కావాలి ఆయనకి. గతంలో మోదీ గారిని ట్రై చేశాడు, ఫెయిల్ అయింది. ఆపరేషన్ సింధూర్‌లో మీ ప్రమేయం ఏం లేదు, ట్రేడ్ చర్చలు లేవు, ఇవన్నీ మనం చెప్పాం. కాబట్టి ఇంకోసారి ట్రై చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తామని చెప్పారు వాళ్ళు. మరి ఆపేసామని చెప్పినప్పుడు నువ్వు ఆ 25% టారిఫ్ తీసేయి. ఎవడాపారు నిన్ను? దానికి ఆయన ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇమ్మీడియేట్‌గా తగ్గించలేము, క్రమేపీ తగ్గిస్తామని చెప్పేసి మోదీ గారు నాకు చెప్పారు అన్నాడు. మరి నీకు ఆ అష్యూరెన్స్ ఉన్నప్పుడు ఈ అడిషనల్ అదనపుగా నువ్వు వేసినటువంటి 25% టారిఫ్‌ని తీయొచ్చు కదా! సో అందుకని ఒక చిత్తశుద్ధి లేదు. ఏదో తన ఆడియన్స్‌కి అప్పుడు అతని బుర్రలో ఏదొస్తే చెప్పేయడమే. అంతకు మించి ఇంకేం లేదు. మోదీ గారితో మాట్లాడలేదు. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మాట్లాడలేదు. జేడీ వాన్స్ మాట్లాడారు మోదీ గారితోటి తప్పితే ఎవ్వరు కూడాను అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ రాలేదు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఆ పహల్గామ్ ఘటన తర్వాత మళ్ళీ ఎప్పుడో జూన్‌లో వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ అయింది. అది మన కెనడాకెళ్ళినప్పుడు. అంతవరకు మధ్యలో కాన్వర్జేషనే లేదు వాళ్ళిద్దరి మధ్యలో. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఏం కాన్వర్జేషన్ లేదు. అయినా హి ఈస్ క్లెయిమింగ్. మన స్పోక్స్ పర్సన్ చాలా క్లియర్‌గా చెప్పారు. మా దేశ ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని మాకు ఎక్కడ చమురు దొరుకుతుందో అక్కడ మేము వెళ్తాం తక్కువ రేట్‌లో. పైపెచ్చి మేము దాన్ని డీరిస్క్ చేసుకుంటాం. ఒక దేశంలోనే కొంటే గనక రేపటి రోజు ఇబ్బందులు రావచ్చు. అందుకని మా బాస్కెట్ ఉంటుంది. చాలా దేశాల నుంచి మేము కొనుగోలు చేసుకుంటాము. అది మా
స్ట్రాటజిక్ మా ఆలోచన దృక్పథంతో మేము నిర్ణయిస్తాం, కానీ మాకు ఇంకోరెవరో ఒత్తిడితో మేము దాన్ని మా నిర్ణయాలు ఉండవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో క్లెయిమ్ చేశాడు, ఇది చేస్తున్నా అది చేస్తున్నా. రష్యా కూడా దాన్ని హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్ అని వాళ్ళు కూడా దాన్ని తిరస్కరించారు. సో ఇప్పుడు మళ్ళీ ఎగో అయినా హర్ట్ అవుతుందా, లేదా ఇవన్నీ లీవరేజెసా? ఎందుకంటే ఇప్పుడు మన డెలిగేషన్ వెళ్తోంది, అక్కడ మన కామర్స్ సెక్రటరీ వీళ్ళందరూ వెళ్తున్నారు అక్కడికి, అమెరికా వెళ్తున్నారు. అక్కడ ఈ ట్రేడ్ నెగోసియేషన్ డీల్ చర్చలు జరుగుతున్నాయి అక్కడ. సో ఆ చర్చలు జరిగేటప్పుడు మళ్ళీ మన మీద ఇటువంటి ఒత్తిడి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? రేపు మనం కనుక ఏం జరగలేదు, ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, జైస్వాల్ ఇచ్చిన స్టేట్మెంట్ దృష్ట్యా మళ్ళీ దాన్ని ఒక ఎగో ఇష్యూగా తీసుకుని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఈ ట్రేడ్ నెగోషియేషన్ ఏమైనా లివరేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా మనకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా చెప్తాం. బట్ యాజ్ యూజువల్ మన అపోజిషన్ పార్టీస్ అని ఏం చేస్తాయి, ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు, ఆయన పెద్ద పాయింట్లన్నీ పెట్టి ఇగో ఇట్లా డొనాల్డ్ ట్రంప్ ముందర మోకరిల్లాడు అని. ఒక అమెరికన్ సింగర్, చాలా పాపులర్ సింగర్, ఆవిడేమో అసలు నీకు మోదీ అంటే ఏంటి నీకు తెలుసా, అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా నిలబడినటువంటి ఏకైక ఇంటర్నేషనల్ లీడర్ ఎవరైనా ఉన్నట్టే మోదీ. అది ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అసలు బుర్ర ఉందా, నువ్వు మళ్ళీ ఇండియా హేట్ నీ యాత్రలు చేసుకోపో, నువ్వు అంతకు మించి నువ్వు పనికిరావు అని చెప్పి ఒక అమెరికన్ సింగర్ చెప్తోంది. అంటే అయినా కానీ మనకు సిగ్గు లేదు మనకు, అంటే వాళ్ళ అపోజిషన్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏదో కామెంట్ చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ జయరాం రమేష్ ట్వీట్ చేశాడు, ఆయన రష్యా నుంచి ఇంజిన్స్ అన్ని పాకిస్తాన్కి సప్లై అవుతున్నాయి, మోదీ ఫెయిల్యూర్ అంటూ ఏదో పెట్టాడు. చర్చనే లేదు దాని గురించి, మాకు అసలు ఎక్కడ డిస్కషన్ లేదు, ఏమి లేదు, మేము ఏం చేయట్లేదని మాస్కో నుంచి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే వీళ్ళు ఎంత ఫేక్ నారేటివ్స్, ఏదో విధంగా మోదీని కించపరిచేటువంటి తప్ప దానివల్ల దేశానికి నష్టం వస్తుందని వీళ్ళకి ఏం పట్టట్లేదు. సో ఈ అపోజిషన్ యొక్క క్యాంపెయిన్ వర్సెస్ రియాలిటీ అనేది చాలా స్టార్క్ గా ఉంటుంది అది. కాబట్టి మోదీ గారు దాని గురించి సమస్య లేదు. అవును, ఒక రెండు దేశాల మధ్యలో చర్చలు జరిగినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నది సరెండర్ కాదు. అది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం వాళ్ళకి ఏదో అమ్మడానికి, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి కొన్ని టెక్నాలజీలు, కొన్ని స్ట్రాటజిక్ అవసరాలు ఉంటాయి. కాబట్టి దాని కొంత మనం కూడా కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. వచ్చినంత మాత్రాన అది సరెండర్ అనుకోవడం చాలా తప్పది. కాబట్టి మన దేశ భవిష్యత్తు, మన దేశం యొక్క అవసరాల దృష్ట్యానే నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పిందంటే ఎటువంటి సత్యము లేదని మనం అందరం కూడా విశ్వసించాలి. ఎస్ సార్, రైట్ సార్, కరెక్ట్ సార్. ఇక చాలా సీరియస్ అంశం ఇది, యాక్చువల్లీ కొంచెం లేట్ గా మనం తీసుకుంటున్నాము. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధము. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మీరు యాక్చువల్లీ రాజు గారితో నేషనల్ స్టాప్ కోసం మరొక ఇంటర్వ్యూలో కూడా వివరాలు తెలియజేశారు. బట్ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కనబడుతోంది. అండ్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ముత్తాకి తాలిబాన్ నేత ముత్తాకి భారత పర్యటనలోకి రావడము, అదే టైంలో వాళ్ళు పాకిస్తాన్ అక్కడ దాడి చేయడము మనం కూడా డిస్కస్ చేసాం లాస్ట్ వీక్ ఇవన్నీ. బట్ ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల్లో అంటే పాకిస్తాన్ ఏమో ఇండియా తరపున ఒక ప్రాక్సీ వార్ కి ఈ తాలిబాన్ ప్రభుత్వం పనిచేస్తుంది పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అనేది పాకిస్తాన్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అక్కడ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్ కానీ వీళ్ళు కానీ. నెక్స్ట్ ఇంకో వైపు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఏమో మేము ఊరుకునేది లేదు, మా భూభాగం పైన ఎవరు కన్నేసినా సరే వాళ్ళ విషయంలో మేము గట్టిగానే రిటాలియేట్ చేస్తాము అనేది ఆఫ్ఘనిస్తాన్ స్టాండ్. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అన్ఫార్చునేట్లీ నిజంగా చాలా దారుణము. 3 క్రికెటర్లు చనిపోయినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ దాడుల్లో. ఒక్కసారి ఏం జరుగుతోంది, ఎటువైపు దారి తీసే అవకాశం అని చెప్తారా? కరెక్ట్, ఇది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఇట్ ఇస్ స్పైర్లింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే పాకిస్తాన్, నేను రాజుగారితో ఒక వీడియో చేశాను. పాకిస్తాన్ అంతర్గతంగా అది ఎలా క్షీణిస్తోంది, ప్రతి ప్రావిన్స్ లో ప్రతి స్టేట్ లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, బలూచిస్తాన్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, POJKలో ఎలా ఉన్నాయి, ఆఖరికి పంజాబ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా వీడియో చేశాను. దాని భాగంగానే వీళ్ళ ఆలోచన దృక్పథం అంతా కూడా ఏంటంటే మిలిటరీ అధీనంలో దేశం నడుస్తుంది కాబట్టి సివిలియన్ రెస్పాన్స్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. మిలిటరీకి తెలిసిందల్లా బొంబార్డ్మెంట్ చేయడము, కొట్టడము, చంపడం, ఇది తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. దేశాన్ని మిలిటరీ నడిపిస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, దేశాన్ని సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తే ఎలా ప్రవర్తిస్తారు అన్న దాంట్లో మనకు స్పష్టంగా అక్కడ తేడా కనిపిస్తుంది. అసీం మునీర్కి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ప్రతి దాంట్లో ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడం, చంపడం, ఇది తప్ప అవ్వట్లేదు. అది ఇంకా స్పైరల్ అవుతుంది. ప్రతిసారి వీళ్ళు రిటాలియేట్ చేసి కొట్టినప్పుడు దానికి ఇంకా అంతకంటే ఎక్కువ రేట్లలో వీళ్ళకి మళ్ళీ తిరిగి దెబ్బలు తగ్గుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది.
మనం కాబూల్లో జరిగిన బాంబింగ్ అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ముత్తాకి మనం చేసినప్పుడు చూస్తున్నామని అన్నాడు ఆయన. ఆ బాంబింగ్ లో జరిగినటువంటి దీని నష్టానికి ప్రతీకారంగా 20 పైబడి వీళ్ళ బార్డర్ అవుట్ పోస్ట్ అని కబ్జా చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, అలాగే ఎయిర్ డిఫెన్సెస్ లేవు. నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అక్కడ వాళ్ళని షూట్ డౌన్ చేసి వాళ్ళ మీద బాంబులు చేస్తే గనక ఆ ఎయిర్ క్రాఫ్ట్ వ్యతిరేకంగా వీళ్ళు ఫైర్ చేసేటువంటి శక్తి లేదు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఒక జస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే కానీ ఒక దేశం కాదు, ఒక మెయిన్ మిలిటరీ ఫోర్స్ కాదు. ప్లస్ అమెరికన్ టెక్నాలజీ అక్కడంతా వాళ్ళు వాడడం ఎలా తెలియదు, వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఉన్న 4-5 రెడార్లు కూడా ఎందుకు పనికిరావు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీ అక్కడ చూపించి వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. సో వీళ్ళకి తెలిసిన శక్తి ఏంటి? ల్యాండ్ ఇన్వేషన్, యుద్ధం చేయగలరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళని చావచితకబాదారు. రమారమి 60 మంది పాకిస్తానీ సైనికులను చంపారు వాళ్ళు. వాళ్ళ 20 పోస్టులను కబ్జా చేసుకున్నారు. వాళ్ళ ట్యాంకులు ఎత్తుకుపోయారు, వాళ్ళ యూనిఫామ్లు ఎత్తుకుపోయారు, మొత్తం వాళ్ళ వీధుల్లో డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. అయినా వీళ్ళకు వీళ్ళేమో వీళ్ళ నేరేటివ్ వీళ్ళు వేరే బిల్డ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రతి దగ్గర ఓడిపోతారు, కానీ నేరేటివ్ వార్లో మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. సో అదే చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ 60 మంది వీళ్ళు చనిపోయారంటే కనుక వాళ్ళు ఏదో 5 మంది చనిపోయారు, 6 మంది చనిపోయారని ఏదో చెప్పారు. పైపెచ్చి మేము 200 మంది తాలిబాన్ చంపారన్నారు. ఒక్క ఫోటో లేదు, ఒక వీడియో లేదు, ఏమీ లేదు. 200 నంబర్ ఏదో ర్యాండమ్ గా పెట్టారు. ఆ తాలిబాన్ అలాగా వాళ్ళు క్లియర్ గా చెప్పారు 58 మందిని చంపామని చెప్పి వాళ్ళ స్పోక్స్మన్ చెప్పారు. అంతకంటే ఎక్కువ చనిపోయారు, అది వేరే విషయం. కానీ ఈ 58 నంబర్ ఇచ్చాడు ఆయన. ప్లస్ ఫోటోలు, వీడియోలు, వాళ్ళ పాకిస్తాన్ సైనికుల్ని కబ్జా చేసుకున్నటువంటి వీడియోలు, ఫుల్ ఎవిడెన్స్ తోటి ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. అయినా వీళ్ళేమో స్పిన్ నెరేటివ్. అన్ఫార్చునేట్ ఏంటంటే పాకిస్తాన్ ఏ నెరేటివ్ చెప్తుందో అదే తూచా తప్పకుండా కాపీ చేసి మన ఇండియన్ ప్రింట్ లో కూడా అదే వస్తుంది. మనం చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ rediff.com లో మనం వెళ్ళి చూస్తే వాళ్ళ రిపోర్ట్ లో చూస్తే కనుక పాకిస్తాన్ చెప్పింది మక్కీకి అలాగే వచ్చింది. సో దాంట్లో ఎవరు ఆథర్ అని చూశాను. ఆథర్ అని చూస్తే మనకు అర్థమైపోతుంది, వాళ్ళ పేరు వినగానే వీళ్ళ లాయల్టీస్ ఎక్కడి నుంచి అయినా మనకు అర్థమైపోతుంది. కాబట్టి అటువంటి నెరేటివ్ వార్ అన్నది వాళ్ళు ప్రతి దేశంలో వాళ్ళు నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ISPR మన దేశంలో కూడా నడుస్తుంది. బట్ దాని భిన్నంగా ఆఫ్ఘనిస్తాన్ లో నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. పాకిస్తాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనకు రియాద్ని, తర్వాత మనకు దోహాని వీళ్ళని సంప్రదించి ఏదో విధంగా తాలిబాన్ ఆపండి అని చెప్పి వాళ్ళు ఒక 48 గంటల సీజ్ ఫైర్ అనౌన్స్ చేయించగలిగారు. మళ్ళీ తర్వాత వీళ్ళు వెళ్ళి బొంబార్డ్మెంట్ మొదలు పెట్టారు పాకిస్తాన్. ఈ 48 గంటలు అవ్వగానే వీళ్ళు బొంబార్డ్మెంట్ చేయగానే వీళ్ళకి అసలు పిన్ పాయింట్ ప్రెసిషన్, ఇంటెలిజెన్స్ ఎలా చేయాలి ఏమీ తెలియదు పాకిస్తాన్. వీళ్ళు వెళ్ళి బాంబులు వేసేవన్నీ కూడా సివిలియన్స్ మీద వేస్తున్నారు. స్పిన్ బోల్డాక్ అని చెప్పేసి మనకు బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి బార్డర్ క్రాసింగ్ అని స్పిన్ బోల్డాక్ అంటారు. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో వీళ్ళు వెళ్ళి బొంబార్డ్మెంట్ చేసి ఆ చుట్టుపక్కల గ్రామాలని వీళ్ళు బాంబు చేస్తే వాళ్ళు రిటాలియేట్ చేసి మొత్తం స్పిన్ బోల్డాక్ పాకిస్తానీ ఏవైతే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని మొత్తం ధ్వంసం చేసి పడతారు. తర్వాత మనకు పక్తియా ప్రావిన్స్, ఇందాక నువ్వు చెప్పినట్టు పక్తియా ప్రావిన్స్ అనేది మనకు పెషావర్ దగ్గరగా ఉంటుంది. అక్కడ వీళ్ళు బొంబార్డ్మెంట్ లో 3 క్రికెటర్లు చనిపోయారు. రషీద్ ఖాన్ వాళ్ళ కెప్టెన్, వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరైతే రషీద్ ఖాన్ ఉన్నాడో అతను ట్వీట్ చేసి చాలా దారుణమైనటువంటి అమానుషమైనటువంటి చర్య ఇది, అందుకని దీని నిరసనగా మేము పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ట్రై సిరీస్ శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు కలిసి ఒక ట్రై సిరీస్ ఆడాలి అని చెప్పి అక్కడ నడుస్తోంది పాకిస్తాన్ లో. దాని నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది. సో వాళ్ళు రాబోయే రోజుల్లో బహుశా వాళ్ళు ఈవెన్ నేషనల్ టీమ్ లో ఆడేటువంటి క్షమత ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని చంపేశారు వీళ్ళు. అంటే సివిలియన్స్ ని చంపగలిగారు. వీళ్ళేమో టీటీపీని టార్గెట్ చేస్తున్నామని అందరికీ మభ్యపట్టేటువంటి డైలాగ్ వీళ్ళు కొడుతున్నారు, ఎవరు పాకిస్తాన్ వీళ్ళు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ప్రతిసారి వీళ్ళ మీద బొంబార్డ్మెంట్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రిటాలియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చాలా క్లియర్ గా చెప్పింది. ముత్తాకి భారతదేశంలో చెప్పారు, వాళ్ళ స్పోక్స్ పర్సన్ కాబుల్లో కూడా చెప్పారు, మేము ఎన్నో పెద్ద పెద్ద శక్తులతో మేము పోరాడాం కాబట్టి మాకు దానివల్ల మాకు అనుభవం ఉన్నది, మేము దాన్ని వదిలిపెట్టాం. మా దేశ సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్క అంగుళం కూడా మేము కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మేము గతంలో బ్రిటిష్ ఎంపైర్ని మేము ఓడించాము, సోవియట్ యూనియన్ ఓడించాము, యుఎస్ఏని ఓడించాము, నేటోని ఓడించాము, కాబట్టి మీరు పెద్ద లెక్క కాదు మాకు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ సరిహద్దుల్లో వాళ్ళు దెబ్బ కొడుతుంటే పాకిస్తాన్ లోపల టీటీపీ చాలా భయంకరమైన విధ్వంసం సృష్టిస్తుంది.
కాబట్టి ఇలా మల్టిపుల్ యాంగిల్స్ లో వీళ్ళందరూ ఇరుక్కున్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ లోనే వాళ్ళ కోర్ పంజాబ్ లోనే ముసలాం పుట్టింది. మనకు టీఎల్పీ అంటారు, తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్. వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తూ వాళ్ళు, అది ఎంత మూర్ఖపు దేశం అని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి తన్జీమ్స్ అంటారు కదా, అంటే వాళ్ళ ఫిర్కేలు అంటారు, హిందూ పద్ధతిలో మన సాంప్రదాయాలు అని పిలుస్తాము, వాళ్ళు ఫిర్కేలు అంటారు, తన్జీమ్లు అంటారు. వాటిలో ఏంటంటే రెండు మేజర్ గా ఉన్నాయి. ఒకటి దేవబంద్ సెగ్మెంట్ ని నమ్మేవాళ్ళు, ఇంకోరు బరేల్వీ సెగ్మెంట్ నమ్మేవాళ్ళు. దేవబందీలు 30-35% వీళ్ళు ఉంటారు. బరేల్వీలు వచ్చి 60-65% వీళ్ళు ఉంటారు. మేజర్ గా వీళ్ళిద్దరే, అంటే సున్నీ సెగ్మెంట్ లో చెప్తున్నాను నేను. షియాలు వేరే ఉన్నారు, హజారాస్ వేరే ఉన్నారు, మనకు అహ్మదియాస్ వేరే ఉన్నారు. కానీ సున్నీ సెగ్మెంట్స్ లో ఈ రెండు ఇలా ఉంది రేషియో. అంటే బరేల్వీలు చాలా ఎక్కువ ఉన్నారు. బరేల్వీల పార్టీ వచ్చేసి తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్. తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ దేని నిరసన మొదలు పెట్టారంటే, గాజాలో చేస్తున్న, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో దాని నిరసనగా ఇజ్రాయెల్ ఎంబసీ ముందర ధర్నా చేయాలని అనుకున్నారు. పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ కి దౌత్య సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళ ఎంబసీ లేవు. అందుకని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, అమెరికన్ ఎంబసీ ముందర ధర్నాలు చేయడానికి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు రాకుండా వాళ్ళు మొత్తం ఇస్లామాబాద్ ని కంటైనర్లు పెట్టి వాళ్ళు బ్లాక్ చేశారు. సో వీళ్ళు ఇక్కడి నుంచి మనకు లాహోర్ నుంచి వెళ్తుంటే మురీడ్కి దగ్గర వీళ్ళ మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపి 200 పైబడి ఈ తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ వాళ్ళని చంపేశారు. అంటే ఇప్పుడు మనకు టీటీపీ ఏదో ఉందో, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, పాకిస్తానీ తాలిబాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఎవరైతే అక్కడ చర్యలు చేస్తున్నారో వాళ్ళు దేవబందీ. అందుకని మనం చూసాం, ముత్తాకి వచ్చేసి మనకు దేవబందీకి వెళ్ళి వచ్చాడు ఆయన, వాళ్ళు దేవబందీ. తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ బరేల్వీ. అంటే మీరు దేవబందీలను చంపుతున్నారు, బరేల్వీలను చంపుతున్నారు, షియాలను చంపుతున్నారు, అహ్మదియాలు ముస్లింసే కాదని పీకి పడేశారు, హిందువులకు క్రిస్టియన్ల పరిస్థితి దారుణం, బలూచీల్ని నరుకుతున్నారు, మనకు పఠాన్లని చంపుతున్నారు. సో మిగిలింది ఏంటి ఆ దేశంలో నాకు అర్థం కాదు. అంటే ఆర్మీ మేమే ఉన్నాం, ఇంకెవరు లేరు అన్నటువంటి పరిస్థితి అక్కడ. ఎవరినైనా వీడు వాళ్ళని లేకుండా చంపుతున్నారు. మరియం నవాజ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్, ఆవిడ ఎక్కడో ర్యాలీకి దేనికి వెళ్తే కనుక చీఫ్ మినిస్టర్ కూడా చూసుకోకుండా ఆవిడని కూడా మేనేజ్ చేశారు లోకల్, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఒక స్త్రీ స్వేచ్ఛగా పాకిస్తాన్ లో పబ్లిక్ గా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్. ఆవిడని మేనేజ్ చేసి ఆవిడని అక్కడెక్కడ పట్టి ఆవిడని ఫిజికల్ గా ఆవిడని మేనేజ్ చేశారు. సో అంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ లో ఉంది. అసిమునీర్ కి తెలిసిందంతా ఒకటే, ఫైర్ ఫైర్ ఫైర్. అది జరగదు. ఆఫ్ఘనిస్తాన్ అనేది కొన్ని దశకాలు యుద్ధం చేయగలరు వాళ్ళు. అమెరికా తోటి 2-3 దశకాలు యుద్ధం చేశారు. పాకిస్తాన్ ఏ పార్టీ వాడు. ఈవెన్ పాకిస్తాన్ సైన్యం వెళ్ళి వాళ్ళు కాబూల్ని కబ్జా చేసుకొని తాలిబాన్ ప్రభుత్వాన్ని తీసేసినా కానీ కూడా ఇంకొక 20 సంవత్సరాలు యుద్ధం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో ఎలా ప్రవర్తించాలి అని తెలియకుండా ఈరోజు పాకిస్తాన్ కనుక వాళ్ళతోటి కనుక ఇంకా ఎక్కువ ఎస్కలేషన్ చేస్తే కనుక నష్టపోయేది పాకిస్తాన్. ఇప్పుడు 2 ఫ్రంట్ వార్ తయారవుతుంది. భారతదేశం ఏదో విధంగా ఈస్టర్న్ ఫ్రంట్ కూడా ఓపెన్ చేస్తుంది, వీళ్ళు చాలా డేంజరస్ అని చెప్పేసి వాడు ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్. అంటే దీని ఆసరాగా చూసుకొని, అలాగే ఈ టీటీపీ తర్వాత మన ఆఫ్ఘన్ తాలిబాన్ వీళ్ళందరూ కూడాను ఫిత్నల్ హిందుస్థాన్ అంటాడు, ఫిత్నల్ ఖవాజా, ఫిత్నల్ హిందుస్థాన్ అని పెట్టారు. అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటి శక్తులు వాళ్ళ గ్రంథాలు రాస్తున్నాయి, ఫిత్నల్ ఖవాజా అంటారు. అలాగే ఇప్పుడు ఫిత్నల్ హిందుస్థాన్ అంటే వీళ్ళందరూ భారతదేశం సపోర్టర్స్, వీళ్ళందరూ భారత ప్రాక్సీలు అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్ కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళకంటే ఎక్కువ ఇస్లాం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అది భారతదేశానికి దగ్గర వస్తున్నారు వాళ్ళు. మా ప్రాక్సీస్ అనుకుని మాకు స్ట్రాటజిక్ డెప్త్ ఉంటుంది అనుకున్నటువంటి ఈ తాలిబాన్లన్నీ వాళ్ళు చేజారిపోయి ఈ రోజు వాళ్ళకి రక్షణ లేకుండా వాళ్ళ సైనికులు రోజుకి 5-6 మంది చనిపోతున్నారు యావరేజ్ గా. గత సంవత్సరం 900 మంది సైనికులు చనిపోయారు. ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ ట్రెండ్ లో కనుక చూస్తే కనుక మనం బహుశా ఈ సంవత్సరం 1000 దాటిపోయేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏ సైన్యం కూడా ఇంతమంది సైనికులని కోల్పోయే పరిస్థితులు కనుక వస్తే కనుక తట్టుకోలేదు. మరి ఏదో చేయాలి కదా, వాళ్ళ మీద వాళ్ళ కేడర్లో చాలా ఒక అసంతృప్తి వస్తుంది కాబట్టి ఏదో చేయాలి కాబట్టి వీళ్ళు బాంబ్ చేసి వస్తున్నారు. వీళ్ళకు ఉన్నదంతా ఎయిర్ క్రాఫ్టే. నిజంగా గ్రౌండ్ ఫోర్సెస్ యుద్ధం చేయలేదు. చాలా వీడియోస్ వచ్చినాయి. అక్కడి నుంచి తాలిబాన్ అటాక్ చేయగానే ఇక్కడి నుంచి పాకిస్తాన్ సైనికులు పారిపోయారు. అక్కడి నుంచి ఎంతో మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళకి యుద్ధ పటిమ లేదు, ఆ దేశంలో క్షీణిస్తున్నది. కానీ ఇటువంటి ఒక ఏదో మేము చాలా న్యూక్లియర్ పవర్, మేము చాలా శక్తివంతమైన దేశం, ఇవి చెప్పుకొని మేము ఇస్లాంకి ఠేకేదారులను చెప్పుకొని
వాళ్ళు అమెరికా నుంచి, తర్వాత సౌదీ అరేబియా నుంచి, చైనా నుంచి అప్పులు తెచ్చుకొని, అస్త్రాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం. వాటిల్లో మళ్ళీ చాలా కరప్షన్ చేసి, ఈ జనరల్స్, వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళందరూ కొట్టేసేటువంటి ఒక వాళ్ళ DNA నుంచి ఏం మార్పులు మనకు కనిపించట్లేదు. కాబట్టి పాకిస్తాన్ అన్నది క్షీణిస్తున్నది, మన కళ్ళ ఎదురుగా క్షీణిస్తోంది. కానీ వాళ్ళు క్షీణిస్తే మనం సంతోషించొచ్చు. కానీ దాని రిపర్కషన్స్ మన దేశం మీద కూడా ఉండబోతున్నాయి. కాబట్టి దీన్ని కేర్‌ఫుల్‌గా వాచ్ చేయాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. లేదా మళ్ళీ అక్కడ వీళ్ళు ఏం చేయలేక మన మీద ఏమైనా ఒక ఇంటర్నల్‌గా మనకేదో ఒక టెర్రరిస్ట్ అటాక్‌లు చేయించడం ఇటువంటివేమైనా చేస్తారా? చేస్తారు అని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్‌గా కోవర్ట్‌గా రాలేదు. వాళ్ళకంత ధైర్యం లేదు. కాబట్టి ఏదో విధంగా మన దేశంలో మేజర్ అటాక్ జరుగుతుంది. మోస్ట్ లైక్లీ ఈస్ట్ నుంచి జరుగుతుంది. బంగ్లాదేశ్ సైడ్ నుంచి ఏమైనా జరగొచ్చు. బంగ్లాదేశ్, మియన్మార్ నుంచి చేయొచ్చు అని చాలా మంది చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఏ దిశగా వెళ్తుందో. మనమైతే ఆపరేషన్ సింధూర్‌ని పాజ్ చేశాము. ఆపలేదు కాబట్టి నెక్స్ట్ అటాక్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. రాజ్‌నాథ్ సింగ్ గారు నిన్ననే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గతంలో మీకు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. ఈసారి రిజల్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అసలు మేము ఎక్కడ కూడా మేము ఇంకా ఆగం మేము చేసే చర్యలకు మీకు అసలు తట్టుకోలేరు మీరు. ఆ పరిస్థితుల్లో మేము మా రెస్పాన్స్ ఉండబోతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి బ్యాక్ ఎండ్ లో మన దగ్గర. అందుకనే మనం డిఫెన్స్ రౌండ్ అప్ లో కూడా చర్చించాం. కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ మనం షార్ట్ టర్మ్ బేసిస్ లో ఎమర్జెన్సీ పర్చేస్ కూడా చేస్తున్నాం మనం. సో మేజర్ గా ఏదో ఒక ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో కనుక ఎస్కలేట్ అయితే భారతదేశం సైడ్ వీళ్ళు ఏమైనా చేస్తే కనుక బహుశా పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. చైనాకు సంబంధించిన విషయం ఇది. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ విషయంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి భారత్ పైన కంప్లైంట్ చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థకి చైనా కంప్లైంట్ చేస్తోంది అని అంటే చైనాకి చాలా సీరియస్ గానే ప్రాబ్లం మొదలవుతుంది అని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్ విషయంలో భారతదేశం సబ్సిడీస్ ఇస్తోంది ఇబ్బడిగా. వీళ్ళు ఇస్తున్నటువంటి ప్యాకేజ్లు లేకపోతే రిబేట్లు వల్ల మార్కెట్ అంటే వాళ్ళ ఒక పదం యూజ్ చేశారు, అన్ఫేర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ విషయంలో కొంత అన్ఫేర్ గా భారత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి చైనా చేసిన కంప్లైంట్. దీని ఉద్దేశం ఏంటి? అండ్ చైనాకి చాలా గట్టిగానే వేడి తగులుతోంది అనుకోవచ్చా? అండ్ ఇది నిజంగా దీనివల్ల ఏమన్నా అంటే ప్రపంచ వాణిజ్య సంస్థకు ఉన్న అధికారాలు ఏంటి? ఒకసారి దీని గురించి చెప్తారా? నిజంగా ఎందుకంటే హాస్యాస్పదమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. అబ్సల్యూట్ హిపోక్రసీ. వాళ్ళ ఈవీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింప చేయడానికి, ప్రపంచంలో ఒక విధమైనటువంటి మొనోపలి సాధించడానికి, మిగతా ఆ దేశాల్లో ఉన్నటువంటి ఈవీ ఇండస్ట్రీని చంపేయడానికి చైనా విపరీతంగా వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ఈవీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరించారు. అటువంటి చైనా మన మీద ఈరోజు ప్రశ్నించడం అనేది హిపోక్రసీ లేదు. యాక్చువల్గా దీన్ని హిపోక్రసీ సెగ్మెంట్ లో పెట్టాలి. మనం హిపోక్రసీ సెగ్మెంట్ లో వెస్టర్న్ హిపోక్రసీ నుంచి మాట్లాడుతున్నాం కానీ చైనీస్ హిపోక్రసీ నుంచి మాట్లాడట్లేదు. అంతకంటే హిపోక్రాటిక్ స్టేట్మెంట్ ఇంకోటి లేదు. ఆ ఈవీ కంపెనీలకు అన్నిటికి కూడాను మనకు పిఎల్ఐ స్కీమ్ లాంటివి అక్కడ చాలా ఎంతో కాలంగా ఉంది. మనం ఈ రీసెంట్ గా పెట్టాం పిఎల్ఐ స్కీమ్. వాళ్ళకి ఎప్పటి నుంచో పెట్టారు. లిథియం సంబంధించి, లిథియం బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చైనాలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని 3-4 దశకాల క్రితం చేశారు వాళ్ళు. కాబట్టి అంత గవర్నమెంట్ సబ్సిడీ ఉండడం వల్లనే వాళ్ళ ఇండస్ట్రీ నిలబడగలిగింది. భూములు ఫ్రీ వాళ్ళకి, వాళ్ళ టాక్సేషన్ కన్సెషన్స్. తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే కనుక ₹1,00,000 కార్ను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే కనుక దాంట్లో 30-40 వేలు గవర్నమెంట్ ఆఫ్ చైనా ఇచ్చేస్తుంది వాళ్ళకి సబ్సిడీ. అందుకనే మనకు ఎలాన్ మస్క్ ఈరోజు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు? ఎలాన్ మస్క్ కార్లు ఈరోజు చైనాలో ఎందుకు కాస్ట్లీగా ఉన్నాయి? ఎందుకంటే BYD ఇటువంటి ఈవీ కంపెనీలు, చైనీస్ ఈవీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి చైనా ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీల దృష్ట్యా అవి చాలా చీప్ గా ఉంటున్నాయి, సేమ్ ఫీచర్స్ తోటి. అందుకని ఎలాన్ మస్క్ స్ట్రగుల్ అవుతున్నాడు. సో మీ దేశంలో మీరేం చేస్తున్నారు? కానీ భారతదేశం ఏదో చేస్తుంది, మేము మాకు చాలా కష్టపడుతున్నాం అని మన మీద కేసు వేశారు. అఫ్ కోర్స్ మన మీద ఒక్కరి మీద కాదు, టర్కీ మీద, కెనడా మీద, EU మీద కూడా వేశారు కేసు చైనా. అంటే అంతకంటే ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం లేదు. ఇంటర్నేషనల్ గా వాళ్ళకి ఎక్కడెక్కడ అడ్వాంటేజ్ ఉంటుందో అవన్నీ కూడా వాడుకుంటుంది చైనా. కానీ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వాళ్ళు చేస్తారు. మనం చూస్తే కనుక WTOలో తీసుకొచ్చింది అమెరికా తీసుకొచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా WTO అని దాంట్లో నుంచి కేసులన్నీ కూడా వాళ్ళ ఏకపక్షంగా గెలిచి, వాళ్ళ ఏకపక్షంగా ఈ అమెరికా యూరోపియన్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తూ
చైనా ఈ రోజు దాకా వాళ్ళు పాపం గడుపుకున్నారు. దానికి పాపం అమెరికానే దాన్ని భరించాలి దానికి. సో ఇటువంటి ప్లస్ వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్ అక్కడ మేము థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పుకుంటుంది చైనా. ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ. కానీ మేము థర్డ్ వరల్డ్ కంట్రీ, మేము నార్త్ సౌత్ అంటే మనకు నార్త్ సౌత్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా, సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటాం. అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని కలిసి మనం ఒక కూటమిగా ఏర్పడాలని, దానికి నేతృత్వం మేము వహించాలని చైనా ప్రయత్నం చేస్తాం, భారతదేశం ప్రయత్నం చేస్తాం. సో వీళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీ అలా అమెరికాని తీసేసి నంబర్ 1 మేము అవుతాం అన్న వాళ్ళు అవసరం వచ్చినప్పుడు మేము థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పుకుంటారు. కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రసీ, అంతకుమించి ఏమీ లేదు అది. బట్ మనం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ని మనం ఎగ్జామిన్ చేస్తామని చెప్పాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు కోట్ చేస్తున్నది ఏంటంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకు టాటా వెహికల్స్ మనకు ఏదైతే కొన్ని నెక్సాన్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రమారమి 46% కన్సెషన్స్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఒక పాయింట్ ఏం చెప్పారంటే జిఎస్టీ రేట్లు తగ్గించారు. జిఎస్టీ రేట్లు అనేది ఒకరికి తగ్గించలేదు కదా, అందరికీ తగ్గించాం కదా మనం. కాబట్టి బహుశా రాకపోవచ్చు, కానీ వాళ్ళు అటువంటి ఆర్గ్యుమెంట్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం దీని అల్టిమేట్ గా భారతదేశం దాన్ని ఎలా రియాక్ట్ అవుతుందో. మనం చాలా చాలా కాలంగా చర్చిస్తున్నాం. మనం యునైటెడ్ నేషన్స్ కానీ దాని బాడీస్ కానీ దాని గౌరవం క్రమేపీ క్షీణిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుతానికి దాన్ని గౌరవించే దేశాల్లో భారతదేశం ఉన్నది. నిజంగా ఇటువంటిది ఏమైనా వస్తే కానీ మనం ఎలా ప్రవర్తిస్తామో చూడాలి. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం దాన్ని రిజెక్ట్ చేసాం, మనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్స్. కాబట్టి కొన్ని అంశాలు మనం పాటిస్తున్నాము. బహుశా ఈ WTO రెజల్యూషన్ మనకు వ్యతిరేకంగా అంటూ వస్తే గనక దాన్ని ఎలా ట్రీట్ చేస్తామో మనం చూడాలి. బట్ అబ్సల్యూట్ హిపోక్రసీ ఆఫ్ చైనా, అంతకంటే ఇంకేం లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మంగోలియన్ ప్రెసిడెంట్ ఖురెల్సుఖ్ ఉఖ్నా భారత పర్యటనకు వచ్చారు. అండ్ మంగోలియాతో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. 70th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్, మంగోలియా దేశంతో దౌత్య సంబంధాలు నెరపడానికి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకొని కొన్ని కీలకమైనటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? మంగోలియాతో భారత్ కున్నటువంటి సంబంధాల నేపథ్యం ఏంటి? మనకు చైనానే భారతదేశాన్ని మొత్తం చుట్టుముడుతోంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, BRIలు, TPECలు అని పెట్టి అని అందరూ అనుకుంటారు, కానీ చైనాని కూడా మనం సరౌండ్ చేస్తున్నాం. ఈ విషయం మనకు చాలా మందికి తెలియదు. అందుకనే మంగోలియా విజిట్ అనేది చాలా చాలా కీలకమైంది. గతంలో మోదీ గారు వెళ్ళారు మంగోలియాకి వెళ్తే అక్కడ వాళ్ళు యాక్చువల్గా మోదీ గారికి ఒక గుర్రాన్ని బహుకరించారు వాళ్ళు. సో ఆ రిలేషన్షిప్ ఉన్నది. కిషన్ రెడ్డి గారు గత టర్మ్ లో ఆయన కల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బుద్ధుడి అవశేషాలు తీసుకుని మంగోలియా వెళ్ళారు. సో ఈ కల్చరల్ కనెక్షన్ మనం వాడుకుంటున్నాం. అక్కడ బౌద్ధం చాలా విస్తృతంగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు కానీ, బౌద్ధ క్షేత్రాలు కానీ, లేదా మనకు లదాఖ్ లాంటి ప్రాంతాలతోటి అనుసంధానం చేసే ఒప్పందాలన్నీ ఇప్పుడు చేసుకున్నాం మనం. కల్చరల్ ఎక్స్చేంజెస్ ప్లస్ కీలకంగా వాళ్ళకి ఏం చేసామంటే ఈ వీసాలు ఇస్తున్నాం. అంటే మన గతంలో మనకు మన ఎంబసీకి అప్లై చేయాలి, మనం వారం పట్టేది వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇవ్వడం. అలా కాకుండా మంగోలియన్ పౌరుడు ఎవరైనా కానీ కూడా భారతదేశానికి లిటరల్ గా ఈ వీసా అప్లై చేస్తే ఈ వీసా వస్తుందో వచ్చేది. అంత వెసులుబాటు కలిగించాం. అంటే వాళ్ళు భారతదేశానికి వచ్చి బౌద్ధ క్షేత్రాలను దర్శించుకోవాలన్నటువంటి వాళ్ళలో ఆకాంక్ష ఉంటుంది. గయా వెళ్ళాలి, తర్వాత సారనాథ్ వెళ్ళాలి, ఇటువంటి ఉంటాయి వాళ్ళకి. కాబట్టి దాన్ని మనం కంప్లీట్ గా వాళ్ళు ఓపెన్ అప్ చేసాం మనం. సో ఇది మనకు ఒక ఫ్రంట్ వాళ్ళకు ఓపెన్ చేస్తున్నాం. అంటే చైనాకు ఉత్తరాన భారత ఫ్రెండ్లీ దేశాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. ప్లస్ అక్కడ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఎందుకంటే అది రష్యాకి దగ్గరగా ఉంటుంది. రష్యా చైనా మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అది. రష్యాలో ఇంత చమురు ఉన్నప్పుడు మరి మంగోలియాలో కూడా ఉంటుంది కదా, మంగోలియాలో ఎందుకు ఉండదు? కాబట్టి మంగోలియన్ ఆయిల్ కంపెనీ భారతదేశం సపోర్ట్ చేయబోతుంది. సో అక్కడి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. అక్కడి నుంచి ఆఫ్ కోర్స్ మనం వయా రష్యా తీసుకొస్తాం. చైనా మనకు ఇబ్బంది ఉంది కాబట్టి వ్లాడివాస్టాక్ తీసుకెళ్లి వ్లాడివాస్టాక్ నుంచి చెన్నైకి తెచ్చుకుంటాం మనం. కాబట్టి ఈ యొక్క అగ్రిమెంట్స్ అవన్నీ కూడా అక్కడ మనం దీంట్లో చేసుకున్నాం. సో కీలకంగా ఈవెన్ డిఫెన్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నాం మనం. వాళ్ళకు బార్డర్ సెక్యూరిటీ ఎలా, బార్డర్ ని వాళ్ళ సరిహద్దులను ఎలా కాపాడుకోవాలి, దానికి సెక్యూరిటీ టెక్నాలజీని ఎలా వాడాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే కానీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, ఇవన్నీ కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తామని చెప్తున్నాం మనం. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నాం. అంటే వాళ్ళ కోసం మన మిలిటరీ అకాడమీస్ లోనో లేదా మన పోలీస్ అకాడమీస్ లోనో వాళ్ళని తీసుకున్న ట్రైనింగ్ ఇవ్వచ్చు మనం. ఇది చైనా బ్యాక్ యార్డ్ లో చేస్తున్నాం. అంటే చైనాని ఎంత కవింపు చర్యనో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బ్యాక్ యార్డ్ లో చేస్తే కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. మనం ఎందుకు చేస్తున్నాము? మన బ్యాక్ యార్డ్ లో చైనా పనిచేస్తుంది కదా. మనకు బంగ్లాదేశ్ లో వాళ్ళు యూనిస్ ని వాడుకుంటున్నారు. పాకిస్తాన్ సరే వాళ్ళ సామంతుడిగా వాళ్ళు ఎంతో కాలం వ్యవహరించారు. మనకు గ్వాదర్ పోర్ట్ పెట్టుకున్నారు, కింద శ్రీలంకలో హంబతోట పెట్టుకున్నారు,
మాల్డీవ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన చుట్టూన వాళ్ళు ఇటువంటి వలయం పని మనకు కమ్యూనిస్టులని నేపాల్లో పెట్టుకున్నారు. ఇన్ని పనులు వాళ్ళు చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు మనం? అందుకని ప్రోయాక్టివ్‌గా చేస్తున్నాం. చెప్పగానే చేస్తున్నాం. చైనాకు వ్యతిరేకం ఎక్కడ చెప్పట్లేదు. మంగోలియా మేము సంబంధాలు పెంచుకుంటున్నాం అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ చెస్ గేమ్ అన్నమాట ఇదంతా కూడాను. అలాగే మనం ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ ఇచ్చాము. వియట్నాంతో మన డిఫెన్స్ కోఆపరేషన్స్ ఉన్నాయి. దాన్ని కూడా చైనాని కూడా సరౌండ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మన యుద్ధ నౌకలు గాని, మన సబ్‌మరీన్స్ కానీ సౌత్ చైనా సీలోకి వెళ్తున్నాయి. అంటే ఫోర్స్ ప్రొజెక్షన్ చేస్తున్నాం. చైనాకి మనం వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు నా చుట్టుపక్కల వచ్చి నన్ను ఏమైనా కవ్వింపు చేస్తే గనక నేను కూడా ఈ చేసే క్షమత నాకు ఉన్నది అని చెప్తున్నాం కాబట్టి మంగోలియా అధినేత మన దేశంకి రావడం అన్నది ఆ దృష్టిలో మనం చూడాలి. ఓకే. రైట్. ఇంకా అటు బంగ్లాదేశ్ వంత అయిపోయింది. శ్రీలంక వంత అయిపోయింది. నేపాల్ కూడా మొన్ననే ముగిసింది. ఇప్పుడు మడగాస్కర్ వంతొచ్చింది. సో మడగాస్కర్‌లో కూడా జెన్‌జీ ప్రొటెస్ట్‌లు జరిగాయి. ఆ జెన్‌జీ ప్రొటెస్ట్‌లు కాస్త ఇప్పుడు మిలిటరీ అధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మిలిటరీ టేక్ ఓవర్ చేసింది అక్కడ ప్రభుత్వాన్ని. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి. ఒకసారి మడగాస్కర్ దాని టోపోగ్రఫీ లేదా దానికి ఉన్నటువంటి జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణము ఇంటర్నల్ రిఫ్ట్సా లేకపోతే అమెరికన్ ఇంట్రెస్ట్ లా ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? ఈ జెన్ జీ అన్నది మనం చూస్తున్నాం. మనం జెన్ జీ పేరిట చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ అది నిజంగా జెన్ జీకి సంబంధించినవా కాదంటే పెద్ద ప్రశ్ననే నిజంగా. ఎందుకంటే ఏదో ఒక జెన్యూన్ రీజన్ ఉంటుంది. ప్రతిదానికి ఎవరికో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని ముందు తీసుకెళ్ళి సమాజంలో ఏదో ఒక విధమైనటువంటి మనకు అజిటేషన్ జరగొచ్చు. లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వాళ్ళు ర్యాలీలు చేయొచ్చు. ఇవి జరుగుతాయి నార్మల్. ప్రతి దేశంలో జరుగుతాయి. మన దేశంలో కూడా చాలా జరిగినాయి. సీఏఏ జరిగింది. మనకు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగింది. అయినంత మాత్రం ప్రభుత్వం దిగిపోలేదు కదా! సో దాని సత్యాసత్యాలు పక్కన పెడదాం. అన్ని ఫేక్ అజిటేషన్స్ మన దేశంలో చేశారు. కానీ కొన్ని దగ్గర జెన్యూన్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు చూస్తే గనక మనకు మడగాస్కర్‌లో వాటరు తర్వాత పవర్ షార్టేజెస్ వచ్చినాయి. ఈ 2 షార్టేజెస్ వల్ల అక్కడ ప్రజలు బయటకొచ్చి దాన్ని ధర్నాలు చేసి ఇవన్నీ చేశారు. చేస్తే దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో గతి లేని పరిస్థితిలో వాళ్ళ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మనకు ఆండ్రీ రజోలినా అతను దేశం నుంచి పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అతను వెళ్ళిపోగానే వాళ్ళ ఆర్మీ అధినేత మనకు మిషైల్ రండ్రియన్ అని చెప్పేసి ఒక ఆయన దాన్ని టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసి ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు నేను నిర్వహిస్తానని చెప్తున్నాడు. 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తానని చాలా మంది ఇటువంటి వాళ్ళు చెప్తారు కానీ మనకు బుర్కినా ఫాసోలో, నైజర్‌లో ఇటువంటి కూలే జరిగినాయి. అది నిజంగా ఎన్నికలు జరుగుతాయో లేవో వీళ్ళే పర్మనెంట్ గా ఉంటారో ఎవరు చెప్పలేరు. అలాగే మనకి ఈవెన్ మియన్మార్ లో కూడా వాళ్ళ జుంటా టేక్ ఓవర్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎన్నికలు మేము కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు దిక్కులేదు. అలాగే యూనిస్ ఇప్పుడు ఏదో మార్చిలో చేస్తానంటున్నాడు కానీ అక్కడ ఎమర్జెన్సీ వచ్చిందని పోస్ట్పోన్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులను తీసేసి ప్రజలకు సంబంధం లేకుండా ఆ దేశాలని అధీనంలో తీసుకునేటువంటి ఈ యొక్క టూల్ కిట్ ఫార్ములా ఈరోజు మడగాస్కర్ కూడా చూస్తున్నాం. మైదాన్ రెవల్యూషన్ తోటి యుక్రెయిన్ లో వాళ్ళు ప్రభుత్వాన్ని తీసేయగలిగారు. తర్వాత ఇందాక నువ్వు చెప్పినట్లు బంగ్లాదేశ్ కానీ మనకు శ్రీలంక కానీ నేపాల్ కానీ ఇవన్నీ కూడా జెన్జీ పేరిట వాళ్ళు ఎలా నడిపించారో మనం చూసాము. జెన్జీ ప్రొటెస్ట్ ఫిలిప్పైన్స్ లో కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి ఇటువంటి ఇండోనేషియాలో జరిగినాయి. సో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఏదో ఒక జెన్యూన్ గా సమాజంలో ఉన్నటువంటి సమస్యను ముందుకు తీసుకొచ్చి దాని మీద ఈ శక్తులు ఏవైతే ఉంటాయో టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి అన్ఫార్చునేట్ మడగాస్కర్ కూడా ఈ టూల్ కిట్ లో భాగంగానే వాళ్ళు కూడా నాశనం అయ్యారు. వాళ్ళ ప్రభుత్వం కూడా మారిపోయింది. అంటే ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వం చాలా అద్భుతమైన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది నేనేం అనట్లేదు. కానీ రాబోయే ప్రభుత్వం కూడా పెద్దగా డిఫరెంట్ గా ఉండదు. కానీ ప్రభుత్వాలను తీసేసి ప్రభుత్వాలు లేకుండా ప్రజల అభిప్రాయానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలను ఇన్స్టాల్ చేసి తద్వారా వాళ్ళ అధీనంలో పెట్టుకోవడానికి పనిచేస్తున్నటువంటి ఈ డీప్ స్టేట్ యొక్క టూల్ కిట్ లో ఇంకొక దేశం బలైందని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక ట్రంప్ ఒకవైపు హమాస్ పీస్ డీల్ అయిపోయిన వెంటనే ఇక ట్రంప్ దృష్టి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మీదకి వచ్చినట్టుగా కనబడుతోంది. ఈ వారంలోనే జెలెన్స్కీతో సమావేశమయ్యారు డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ తో కూడా మాట్లాడారు. సో అంటే మీరు ఇందాకనే చెప్పేసారు, తేల్చేశారు యాక్చువల్లీ హమాస్ పీస్ డీల్ అనేది కేవలం ఏదో ట్రంప్ చెప్పుకోవడానికి సరిపోయేది అని. అలా చెప్పుకునే లిస్ట్ లో యుక్రెయిన్ రష్యా కూడా వస్తాయా? యుక్రెయిన్ రష్యా ఎటువంటి పరిస్థితిలో రాదు. బెంజమిన్ నెతన్యాహు
ఆయన చాలా అనుభవజ్ఞుడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వాడుకున్నాడు ఆయన. అది డొనాల్డ్ ట్రంప్ సహాయంతో ఆయన చేయాల్సిందని చేస్తున్నాడు ఆయన. కానీ డొనాల్డ్ ట్రంప్ తో సంబంధం లేకుండా మనకు వ్లాడిమిర్ పుటిన్ చేయాల్సింది చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అంటే అంతకంటే ముందర డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన మన జో బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అదే పనిగా రష్యానే టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి నేటో యొక్క కుట్ర వల్లనే ఈ యుద్ధం అంతా వచ్చింది. అందుకని పదే పదే డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటాడు, నేను రాష్ట్రపతి అయి ఉంటే కనుక యుద్ధం స్టార్ట్ అయి ఉండేది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళు వాళ్ళకు 300 సంవత్సరాల నుంచి యూరోప్ కి రష్యాని శత్రువుగా వాళ్ళు చూస్తున్నారు. ప్రతిసారి రష్యాతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. చరిత్ర అలాగే చెప్తోంది. అయినా కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి ఆ యొక్క ఫిక్సేషన్ నుంచి బయటికి రావట్లేదు. రష్యా కాదు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం చైనాతో ఉంది. వాళ్ళ దేశాల ఎకానమీస్ అనేది కుప్పకూలుతున్నాయి. దానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. రష్యా అనేది చాలా తక్కువ ధరలో వాళ్ళకి ఆయిల్, గ్యాస్ అన్ని వచ్చేవి. అన్ని చలి ప్రాంతాలు. ఇప్పుడు నవంబర్ నుంచి చూస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా కొరికే చలి ఉంటుంది అక్కడ. వాళ్ళ ఇండ్లలో హీటర్స్ అన్ని కూడాను రష్యన్ గ్యాస్ తోటి నడిచేవి. అవన్నీ కట్ చేసేసుకొని వాళ్ళు చైనా తోటి అసలైన వైరం పక్కన పెట్టి రష్యాని చూస్తున్నటువంటి ఈ చమురు, దీనివల్ల వాళ్ళకు కొంచెం లాభాలను కూడా వాళ్ళు నాశనం చేసుకుని రష్యాతో వైరం పెట్టుకున్నారు. దాని సపోర్ట్ బేస్ అమెరికా వస్తుంది, ఏదో కాపాడుతుంది అని ఇంతకాలం అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక నాకు తెలీదు, మీరు ఖర్చు పెట్టుకోండి, అస్త్రాలు కావాలంటే ఇస్తాను, దానికి పైసలు ఇవ్వండి, ఇలా అంతా అతను చేయడంతో ఈరోజు అస్తవ్యస్తమైన పరిస్థితి. సో అందుకని మనం చూసాం వ్లాడిమిర్ పుటిన్ ని కలిసే సమయంలో మొత్తం యూరోపియన్ నేతలందరూ నేటోతో సహా అందరూ వెళ్ళి వాషింగ్టన్ లో ఈయన ముందర మోకరిల్లారు. సో ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆపారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్, ఇన్ఫాక్ట్ పీస్ డీల్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్, ఈజిప్ట్ వెళ్ళినప్పుడే అక్కడ నేను చెప్పాను, ఇమ్మీడియట్ గా నేను దీని మీద ఫోకస్ పెట్టబోతున్నాను అన్నాడు. సో 1.5-2 గంటల సేపు మనకు ఈయనతోటి వ్లాడిమిర్ పుటిన్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. జెలెన్స్కీ కలవబోతున్నారు. పోలాండ్ కానీ ఎక్కడెక్కడో బహుశా యుక్రెయిన్ లో ఉన్నటువంటి వెస్ట్రన్ దేశాల్లో దేంట్లో కలుద్దాము, హంగరీలో కానీ పోలాండ్ లో కానీ అనుకుంటున్నారు. సో అక్కడ కలిస్తే గనక వ్లాడిమిర్ పుటిన్ అక్కడికి వచ్చే దిశగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ఈ 15-20 నెల రోజుల లోపలే ఈ మీటింగ్ ఉండబోతోంది. అక్కడ జెలెన్స్కీని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి వ్లాడిమిర్ పుటిన్ ఒప్పుకుంటాడో లేదో మనకు తెలియదు. సో వ్లాడిమిర్ పుటినే ఈ కాల్ ఇనిషియేట్ చేశారు అని చెప్తున్నారు. దాని వెనకాల మనం కారణాలు ఏమి మనం చూస్తే కనుక టామోహాక్ మిసైల్ ని యుక్రెయిన్కి ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేసి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు అంబిగ్యూస్ గా ఆయన మాట్లాడాడు. సో వ్లాడిమిర్ పుటిన్ ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్ కి చాలా స్పష్టంగా చెప్పాడు, టామోహాక్ మిసైల్స్ కనుక మీరు యుక్రెయిన్కి ఇస్తే మన గ్రౌండ్ లెవెల్లో ఏమి మార్పు ఉండదు, యుద్ధంలో ఏం మార్పు ఉండదు, కానీ అది ఇవ్వడం వల్ల రష్యా, అమెరికా మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు దారుణంగా క్షీణిస్తాయి, గుర్తుపెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాణి మారుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆయనకు టాకో అని పేరు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, TACO, టాకో అని ఆయనకి బిరుదు పెట్టారు అమెరికాలో. కాబట్టి ప్రతిసారి బెదిరింపులు ఉంటాయి కానీ తర్వాత దిగిపోతాడు. ఇప్పుడు అదే జరిగింది. యుక్రెయిన్ కి నేను ఇస్తానని ఎక్కడ అనలేదు అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇస్తే, జెలెన్స్కీ కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే కనుక దానివల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి అమెరికా సపోర్ట్ చేయదు అని నాకు తెలుసు, రియలిస్టిక్ గా నేను వాళ్ళ ఏమొస్తాయి రావో నాకు తెలుసు అని జెలెన్స్కీ కూడా మాట మార్చాడు. సో అందుకని చూద్దాం, ఇది మళ్ళీ యూరోప్ కు పరిగెత్తాడు ఆయన, యూరోపియన్ లీడర్స్ తో మాట్లాడుతున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ని హ్యాండిల్ చేయాలంటే ఒక దేశాన్ని హ్యాండిల్ చేస్తే కానీ ఈయన తినేస్తాడు వాడిని. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా డొనాల్డ్ ట్రంప్ ని ఎదుర్కోవాలి అన్నటువంటి ఒక స్ట్రాటజీ జెలెన్స్కీ తయారు చేసుకున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ మాత్రం తగ్గేదే లేదంటూ ఆయన మొదలుపెట్టాడు. సో చూద్దాం, ఇప్పుడు ఈ మీటింగ్ అవుతుంది జెలెన్స్కీ, మనకు డొనాల్డ్ ట్రంప్ కి వ్లాడిమిర్ పుటిన్ మధ్యలో మీటింగ్ త్వరలో అవుతుంది. బట్ పుటిన్ మాత్రం కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ మనకి ఏమీ కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంపే మరి ఎంతవరకు యూరోపియన్స్ ని కన్విన్స్ చేయగలడో, జెలెన్స్కీ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాగలడో మనం చూడాలి. ఓకే, సరిక నెక్స్ట్ అంశము, ఇది మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడాము, నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికైతే వెనిజులాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకి అనౌన్స్ చేసిన సందర్భంలో నెక్స్ట్ మిగిలింది వెనిజులాని పూర్తిగా అమెరికా కబళించబోతోంది. అండ్ మరియానికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారంటే అక్కడ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరుగుతోంది అని. సో అదే కోణంలో ఆవిడ వ్యాఖ్యనే చేశారు, డైరెక్ట్ గానే మాట్లాడారు, డైరెక్ట్ గానే ఆమె చెప్పిన మాటనే ఉంది ఇందులో. రెజీమ్ చేంజ్ కి సంబంధించి వెనిజులా అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్ కి విజ్ఞప్తి కూడా చేశారు. అందులో ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఇది చాలా దారుణంగా అనిపించింది నాకు. యాక్చువల్లీ వెనిజులా అంటే మొదటి నుంచి హ్యూగో చావెస్ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ బుష్ ని గాడిద అని పిలిచినటువంటి, డాంకీ అని పిలిచిన రోజు, డాంకియా సంథింగ్, అంటే చాలా పరుష పదజాలంతో మాట్లాడిన వ్యాఖ్యలు నాకు గుర్తున్నాయి. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు వేరే ఒక
కమ్యూనిస్ట్లకి సంబంధించినటువంటి ఒక ఛానల్లో నేను ఇదివరకు అప్పట్లో పనిచేసిన టైంలో అయితే హ్యూగో చావెజ్ ని అసలు హీరోగా కొనియాడిన సందర్భాలు ఉండేవి. సో సో హ్యూగో చావెజ్ ఆయన సంబంధించినటువంటి విషయాల్లో. సో దాంట్లో మేజర్‌గా ఏంటంటే ఇప్పుడు మరియా కొరినా మచాడో చెప్పిన మాట. ఫర్గెట్ సౌదీ అరేబియా. ఐ మీన్ వి హావ్ మోర్ ఆయిల్ దాన్ దెమ్. ఐ మీన్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. We will privatize our entire industry for you. American companies will profit greatly. This is what all about. అంతే ఇక ఇంతకు మించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదనుకుంటాను. ఒక్కసారి ఈ వెనిజువెలా మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు సోషలిస్ట్ ఫార్ములాలతోటి వెనిజువెలా అతలాకుతలం అయిపోయింది అని. సో ఇప్పుడు పూర్తి క్యాపిటలిస్ట్ అంటే ఆల్మోస్ట్ యుఎస్ కి దారాదత్తం చేసే దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో అండ్ ట్రంప్ కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? మనకు లాటిన్ అమెరికాలో క్రమేపీ అమెరికా పట్టు కోల్పోతోంది. చైనా దాని అక్కడ వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటోంది చైనా చాలా కాలంగా. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను ఐడియాలజికల్ గా రైట్ వింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడ. లెఫ్ట్ వింగ్ దేశాలకు విరుద్ధంగా చాలా చర్యలు చేస్తున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ బ్రెజిల్ మీద అతను 50% టారిఫ్లు వేశాడు. మనకు తెలుసు బ్రెజిల్లో లూలా డిసిల్వా లెఫ్టిస్ట్, మనకు జై బోల్సనారో వచ్చేసి రైట్ వింగ్. కాబట్టి అతను నా మిత్రుడు అని చెప్పుకొని అతన్ని మీరు రిలీజ్ చేసి అతని మీద కేసులు విత్డ్రా చేసేంత వరకు మీ మీద 50% టారిఫ్లు ఉంటాయని వాళ్ళ మీద చేశాడు. వెనిజులా మొడోరో వచ్చేసి మనకు అతను నికోలస్ మొడోరో కంప్లీట్ లెఫ్టిస్ట్, సోషలిస్ట్ భావజాలంతో సోషలిస్ట్ మోడల్ తీసుకెళ్లాడు. ఆ దేశంలో సర్వనాశనమైంది ఆ దేశం. ఈరోజు కంప్లీట్ గా ఒక విధమైనటువంటి అడుక్కు తినే దేశంగా తయారైంది. అక్కడ క్రైమ్ రేట్ పెరిగింది. ఆ దేశాల్లో అస్థిర వాతావరణం తయారైంది. మన ఎన్నికలు జరిగితే కనుక ఎన్నికల్లో ఆపోజిషన్ గెలిచినా కానీ కూడా నేనే గెలిచానని చెప్పి ఏదో చేసుకుని అతను మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఆ సమాజం పర్టికులర్ గా చీలి ఉంది. ఈవిడ మచాడోకి నోబెల్ ప్రైజ్ వచ్చిన ఉదంతం మనం చూస్తే కనుక ఆవిడ ఒక విధమైనటువంటి అంటే ఈవిడ సోకాల్డ్ రైట్ వింగర్ కానీ బట్ లెఫ్టిస్ట్ ఆవిడ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా స్ట్రేంజ్. ఎందుకంటే మనం చూస్తే అక్కడ నోబెల్ పీస్ కమిటీ అంతా కూడా లెఫ్టిస్ట్లే. రెవల్యూషన్ దేశానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా పోరాటం ఎవరు చేసినా వాళ్ళని ముందు సపోర్ట్ చేస్తారు ఈ లెఫ్టిస్టులు. కాబట్టి ఆ దృష్టిలో ఆవిడ చాలా ఫేవరెట్. కానీ ఆవిడ నాకు యాక్చువల్లీ ఇందాక నేను రేజ్ చేసిన పాయింట్ అదే. యాక్చువల్లీ మనం ఇంతకు కూడా ఆఫ్లైన్ మాట్లాడుకున్నాం. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. హ్యూగో చావెజ్ ని సోషలిస్ట్ విధానాలకి సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిస్టులు ఒకవైపు ఉంటే అమెరికా విధానాలని సపోర్ట్ చేసే డీప్ స్టేట్ కి సంబంధించిన లెఫ్టిస్టులు ఇంకో వైపు ఉన్నారు. సో ఇప్పుడు మన భారతదేశంలోని లెఫ్టిస్టులు ఎటువైపు ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనేది నా ఇంటెన్షన్ సార్. యాక్చువల్లీ మనం ఇదివరకు కూడా చాలా సార్లు మాట్లాడాం ఇది ఉక్రెయిన్ విషయంలో కూడా కదా. కరెక్ట్. అంటే ట్రెడిషనల్ కమ్యూనిస్టులు ఇంకా పాత చింతకాయ పచ్చడి అలాగే కూర్చున్నారు, వాళ్ళు మారలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మన దేశంలో చూస్తే సిపిఐ సిపిఎం ఇవన్నీ కూడా సో కాల్డ్ యాంటీ అమెరికనిజం ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళ పిల్లలేమో హాయిగా అమెరికాలో పనిచేస్తుంటారు, వీళ్ళ కంపెనీలు పెట్టుకుంటారు, అవన్నీ వేరే విషయం. వీళ్ళు మాత్రం పాత సోవియట్ యూనియన్ నీతిలో మాట్లాడతారు. కానీ నియో కమ్యూనిస్టులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమ్యూనిస్టులను మనకు తెలియని కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి డెమోక్రసీకి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అమెరికాని కబ్జా చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అమెరికాకు వత్తాసు పలుకుతారు. అమెరికా కూడా ఇటువంటి వాళ్ళని వాడుకుంటుంది. వాళ్ళ డీప్ స్టేట్ కూడా ఇటువంటి వాళ్ళని వాడుకుంటారు. ఎందుకంటే అమెరికన్ డీప్ స్టేట్ అన్నది బై నేచర్ బై డిఎన్ఏ అది లెఫ్టిస్ట్. అది ఒక విధమైనటువంటి అంటే డెమోక్రసీకి వ్యతిరేకమైనటువంటి శక్తి. డెమోక్రసీని వాడుకుని వాళ్ళ వర్చస్సు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటువంటిది అది. అందుకని కాంట్రడిక్షన్స్ ఉంటాయి మనకి. లెఫ్టిస్ట్ భావజాలం ఇది కానే కాదు అని చెప్పేవాడు వాళ్ళు కరెక్టే. కానీ లెఫ్టిస్ట్ ఎలా ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ని డెమోక్రటిక్ సిస్టమ్ ని వాడుకుని వాళ్ళు దాన్ని ముందు తీసుకెళ్తున్నారు అది అది కూడా సత్యమే, రెండు సత్యమే. కాబట్టి ఈ మెటమార్ఫోసిస్ అవుతున్నారు. పాత అవతారం నుంచి కొత్త అవతారంకి వస్తుంది ఈ లెఫ్టిస్ట్ భావజాలం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. పాత వాళ్ళకంటే ఈ కొత్త వాళ్ళే వెరీ డేంజరస్. అబ్సల్యూట్లీ డేంజరస్, అబ్సల్యూట్లీ డేంజరస్. ఎందుకంటే పాత వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళు. మీరు ఆర్థిక వ్యవస్థని మీ గుప్పెట్లో తీసుకుంటే సమాజం అంతా మీ చేతిలోకి వస్తుంది అనుకునేటువంటి భావజాలం వాడు. వీళ్ళు అలా కాదు, మీ సంస్కృతిని పట్టుకోండి మీరు మొత్తం అంతా మీ అధీనంలో వస్తుంది అంటారు. అందుకని వీళ్ళు కల్చరల్ మార్క్స్, అర్బన్ నక్సల్. వీళ్ళు అప్రోచ్ అంతా కూడాను ప్రజా జనజీవనంలో వాళ్ళకు తెలియకుండా విషయంలా వాళ్ళు స్ప్రెడ్ అవుతారు. అది వీళ్ళు చేస్తుంది. అందుకని చాలా డేంజరస్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఈవిడ మచోడో అంతేనే,
ఆవిడకి నోబెల్ ప్రైజ్ రాగానే నేను డొనాల్డ్ ట్రంప్ కి డెడికేట్ చేస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ కంటే గొప్ప వ్యక్తి లేడు. అసలు డొనాల్డ్ ట్రంపే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఈ మడోరోని తీసేసి మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాల్సిందే డొనాల్డ్ ట్రంపే చేయాలి. ఇవి ఎన్ని పొగడతలు కురిపేసరికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆర్మీని పంపిస్తున్నాడు, నేవీని పంపిస్తున్నాడు వెనెజులాకు వ్యతిరేకంగా. వెనెజులా బోట్లను పేలుస్తున్నాడు ఆయన. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతున్నాయి. దాన్ని ఎవడు చూడలేదు, ఎవరికి ఎవిడెన్స్ లేదు. అమెరికా ఏమో షూట్ చేస్తుంది, వాళ్ళని చంపుతోంది. ప్రపంచంలో దానికి మాట్లాడే వ్యక్తి లేడు. ఇప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, నేను వెనెజులాలో ప్రభుత్వాన్ని మార్పిడి చేయడానికి కోసం సిఐఏకి నేను ఆథరైజేషన్ ఇచ్చాను కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి అని ఓపెన్ గా చెప్తున్నాడు. దాని ప్రతిఫలంగా ఇవిడేం చెప్తోంది, మీ ఆయిల్ కంపెనీలకు అందరికీ కూడాను మా ఆయిల్ ఇచ్చేస్తాము, మీరు లాభాలు సాధించుకోండి అని చెప్తాం. అంటే ఆ ఆయిల్ అనేది వెనెజులా దేశానికి సంబంధించినటువంటి ఆయిల్ అమెరికన్ కంపెనీలకు ఇచ్చేసి ఆవిడ ప్రభుత్వంలోకి రావచ్చేమో కానీ దానివల్ల వెనెజులా ప్రజలకు లాభం ఎంత ఉన్నదని పెద్ద ప్రశ్న. ఈ రోజు వాళ్ళకు ఆయిల్ ప్రొడ్యూస్ అవుతున్నా అమెరికన్ ఆంక్షల వల్ల వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. కానీ అది కానీ అమ్ముంటే కనుక వాళ్ళ కోసం ఇంత పరిస్థితులు ఇంత ప్రమాదాలు ఉండేవాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళు అఫ్ కోర్స్ లెఫ్టిస్ట్ భావజాలంతో అన్ని ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే కనుక ఏ దేశం కూడా సస్టైన్ చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ముఖ్య కారణం అమెరికన్ ఆంక్షలు. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ అక్కడ రెజీమ్ చేంజ్ చేసి ఈ మచోడోని పెట్టి మళ్ళీ శాంతి పురస్కారానికి ఆయన ట్రై చేస్తాడో మనం చూడాలి. సో ఎనీవే లాటిన్ అమెరికాలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో ఈరోజు నెక్స్ట్ ల్యాబొరేటరీ వెనెజులా కాబోతుంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ యుఎస్ లోనే ఇంకొక అంశం కూడా ఉంది. యాష్లీ టెల్లిస్ భారత మూలాలకు చెందినటువంటి ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్, ఆయన్ని అరెస్ట్ చేశారు యుఎస్ లో. ఎందుకని? ఏదో క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర దొరికాయనేది వాళ్ళు చెప్తున్న మాట. సో నిజానికి యాష్లీ టెల్లిస్ ఎవరు అండ్ దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఒకసారి చెప్తారా? యాష్లీ టెల్లిస్ పుట్టింది భారతదేశంలో, అమెరికాకి ఎమిగ్రేట్ అయ్యి న్యాచురలైజ్ సిటిజన్ అయ్యాడు ఆయన. చాలా కాలంగా అన్ని ప్రభుత్వాల్లో కూడా డెమోక్రాటిక్ రిపబ్లిక్ అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆయన ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్ గా పనిచేశాడు. ముఖ్యంగా సౌత్ ఏషియా అనడం తప్పు కానీ వాళ్ళు దాని సౌత్ ఏషియా అని పిలుస్తారు. మనకు ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించిన అంశాలు దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ గా ఆయన్ని వాళ్ళు పరిగణిస్తారు. కాబట్టి ఎన్నో ప్రభుత్వాల యొక్క పాలసీలు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. మన దేశంలో చాలా ముఖ్యంగా మనం చూస్తే కనుక మన న్యూక్లియర్ డీల్, సివిలియన్ న్యూక్లియర్ డీల్ దాని యొక్క సిద్ధాంతకర్త ఆయనే. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు, ఆయన చేసినటువంటి ప్రపోజల్స్ వల్లనే ఆ డీల్ సాధ్యమైంది. చర్చలు జరిగి ఫైనల్ గా అది కొలిక్కి వచ్చింది. కాబట్టి అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. మనకు ఆయన మీద రైడ్ చేస్తే కనుక 1000 పైన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ దొరికాయని తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు. అఫ్ కోర్స్ ఆయన మీద కేసు వేసింది, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ని ఇంటికి ఎలా తీసుకెళ్లేవని కేసు వేశారు. కానీ ఇంకా డిస్టర్బింగ్ గా న్యూస్ ఏమొస్తోందంటే, ఒక బ్యాగో కవరో తీసుకొని వెళ్ళి ఎక్కడో వాషింగ్టన్ డీసీలో సబర్బ్స్ లో ఎక్కడో ఈయన పోయి చైనీస్ అఫీషియల్స్ కొంతమంది కలిసి వాళ్ళకి ఈ పేపర్స్ ఇచ్చేసి వచ్చేసాడు అని ఒక నెరేటివ్ మనకు తెలుస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక తన ఆఫీసులో ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండింది. బికాస్ హైయెస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఆయనకు ఉండింది. కాబట్టి అతను వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి చాలా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోటో కాపీలు తీయడము, ప్రింట్లు తీయించడం ఇవన్నీ చేశాడు. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్లి చైనాకు అప్పచెప్పాడు అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన మీద ఒక స్పై కింద గూఢాచర్య చట్టాల కింద అతని మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కానీ బహుశా చేస్తారో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు ఎన్ని లీక్ అయినాయో చైనాకు మనకు తెలియదు. సివిలియన్ న్యూక్లియర్ డీల్ కావచ్చు, ఇతరత్ర చాలా అంశాలు మన పాలసీ అంతా కూడాను తన ద్వారానే అమెరికన్ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఏం చేశాడు, చైనా అతన్ని వాడుకొని భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికాలో పాలసీలు ఎలా చేసింది, ఇవన్నీ కూడా చాలా అంశాలు మనం బయటికి రావాల్సి ఉంది. బహుశా మనకు చెప్పరు, అంత క్లాసిఫైడ్ ఉంటుంది. అంటే ప్రతిసారి అందుకే మనం గ్లోబల్ రౌండప్ లో మీరు పదే చెప్తుంటారు, భారతీయ మూలాల్లో నుంచి వెళ్ళిన వ్యక్తి భారతీయుడుగా మనం భావించాల్సిన అవసరం లేదు అని. అంతే కదా? నిజానికి అమెరికన్స్ అంతే. కరెక్ట్, వాళ్ళు అమెరికన్స్ అంతే. వాళ్ళు మరే మా ఊరి నుంచి వెళ్ళారు. మనం చూస్తే కమలా హ్యారిస్ గెలవాలని చెప్పి ఇక్కడ యాగాలు చేశారు జనాలు. సో అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. వాళ్ళు అమెరికన్స్ అంతే, దట్స్ ఇట్. వాళ్ళు భారతీయత వాళ్ళలో లేదు, గుర్తుపెట్టుకోవాలి. 99% అందరూ అలా ఉన్నారు నేను అను. ఫర్ ఇన్స్టెన్స్ వివేక్ రామస్వామి ఆయన ప్రవర్తించేది, ఆయన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతాడు, ఓపెన్ గా ఆయన అడ్మిట్ చేస్తాడు, అతన్ని టార్గెట్ చేశారు అయినా కానీ ఈ స్టూడ్ ఇస్ గ్రౌండ్. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను లేరు అనట్లేదు.
కానీ మెజారిటీ చూసాం. ప్రమీలా జైపాల్ కావచ్చు, రో ఖన్నా కావచ్చు, మనకు బాబీ జిండల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు పెద్ద లిస్టే ఉంది మన దగ్గర. కమలా హ్యారిస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళ భారత మూలాల్ని విస్మరించి మేము భారతీయులని చెప్పుకుంటే వాళ్ళకి నామోషి, వాళ్ళకి దానివల్ల సిగ్గుచేటు. అందుకని బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. వాళ్ళు చేసేటువంటి చెత్త పనులు ఇంత అంతా కాదు. అదే పరిస్థితి ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. ఈయన టెల్లిస్ కూడా భారతదేశానికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సొంత మాతృభూమికే ఆయన ఇంత ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. చైనాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాడో, చైనా ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా అమెరికన్ పాలసీ మనకు వ్యతిరేకంగా ఎలా ఉండేలా చేశాడో, ఇవన్నీ కూడాను మన దేశానికి వేకప్ కాల్. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఈ లాబీలు, ఇటువంటి వాళ్ళ ఎవరైతే వాళ్ళని కొనుక్కుంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎటువంటి పనులు చేశారు, ఇవన్నీ ఇప్పుడు మనకు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఒక దేశాధినేతనో, బుష్నో, ట్రంప్నో, ఒబామానో మనం 100% బ్లేమ్ చేయలేం. అక్కడ పాలసీ మేకర్స్ లో వీళ్ళు ఎలా ఇన్ఫిల్టర్ అయ్యారో చూడాలి. చైనా చేస్తోంది కదా, మేము చెయ్యము అనుకుంటే మనకు కూడా లాభం లేదు. మనం కూడా చేయాల్సి వస్తుంది. మన దేశపు ఇంట్రెస్ట్ కోసం మనం కూడా అక్కడ ఇన్ఫిల్టర్ అవ్వాల్సిన తప్పని పరిస్థితి మనకు. కాబట్టి నన్ను ముట్టకు నామాలు కాకి అని చెప్పి డిఫెన్సివ్ గా ఉంటే మనమే నష్టపోతాం. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం ఓవర్ట్ గా కూడా మనం ఈ దేశాల్లో మన ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా మనం కూడా ప్రయత్నాలు చేయాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు, అందులో యుఎస్ ద్వంద్వ ప్రమాణాల్లో ఈ వారం కనబడుతుంది ఒకటి. వెనిజువెలాలో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఆపరేషన్స్, అండ్ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నిజంగా డెమోక్రసీని తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో భాగంగా అని చెప్పడం. ఇంకోటి ఏంటంటే స్మగ్లర్స్ అని వాళ్ళపైన నింద మోపుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ స్మగ్లర్స్ కూడా ఉండవచ్చు, బట్ అమాయక ప్రజల పైన కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఈవెన్ కొలంబియాకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా దాడులు జరగడం తెలుస్తుంది. వాళ్ళు కొలంబియా కూడా క్లెయిమ్ చేస్తుంది, మా మీద కూడా దాడి చేశారు, మా వ్యక్తుల్ని చంపారు అని. సో ఒకవైపు అమెరికానేమో బుల్డోస్ చేసేయచ్చు, ఎక్కడికైనా సరే ఏ ప్రాంతానికైనా వెళ్ళేసి ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం చేయొచ్చు. బట్ భారతదేశం మాత్రం మన పైన దాడి జరిగితే దానికి రిటాలియేట్ చేస్తూ టెర్రరిస్ట్లని ప్రిసిషన్ అటాక్స్ చేసి మనం చంపితే మాత్రం అదేదో తప్పు అన్నట్టుగా మాట్లాడడం. ఒకసారి దీని గురించి వివరిస్తారా? దీనిలో చాలా హిపోక్రసీస్ ఉన్నాయి. మొదటిది, ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనెజువేలాకు సంబంధించినటువంటి బోట్లు ఇంటర్నేషనల్ వాటర్స్ లో వెళ్తుంటే దాన్ని పేల్చే అధికారం మీకు ఎవరిచ్చారు? వెనెజువేలా ఆల్రెడీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అప్లికేషన్ ఇచ్చింది. ఈ అమెరికన్ చర్యని మీరు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు మీరు పరిగణించి వాళ్ళని ఖండించండి మీరు అని చెప్పి వాళ్ళు వెనెజువేలా అప్రోచ్ అయ్యింది యుఎన్ఎస్కి. సో అదొక హిపోక్రసీ. అంటే మీకు ఇంటర్నేషనల్ చట్టాలు మీకు వర్తించవని మీరు అనుకుంటారు. అమెరికా యొక్క ఆలోచన. ఇంటర్నేషనల్ వాటర్లో ఎక్కడో వాళ్ళు జరుగుతుంటే సరే మీ సరిహద్దులకు వచ్చారు, అప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నారంటే దాని అర్థం ఉంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది ప్రతి దేశానికి. అంటే ఆ దేశం ఒడ్డు నుంచి 200 కిలోమీటర్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే అర్థం ఉంది. వెనెజువేలన్ వాటర్స్ వాళ్ళ దేశానికి దగ్గరలో ఉన్నటువంటి బోట్లను మీరు వెళ్ళి కాల్చడానికి దాన్ని పేల్చే అధికారం మీకు ఎవరిచ్చారు? కాబట్టి మాకు చట్టాలు వర్తించవు అన్నట్టు హిపోక్రసీ. 2, షూట్ డౌన్ చేసి డొనాల్డ్ ట్రంప్ స్వయాన వాళ్ళు స్మగ్లర్స్ వాళ్ళని పేల్చాను, చంపాను అని చెప్పి ఓపెన్ గా డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసినటువంటి కేసుల్లో కొలంబియా వచ్చి చెప్తోంది ఇది వెనెజువేలాకు సంబంధించిన వ్యక్తులు కాదు, మా వాళ్ళు మా పౌరులను మీరు చంపారు అని చెప్పి కొలంబియా చెప్తోంది. అంటే ఎవరిని చంపుతున్నారో కూడా వీళ్ళు తెలియకుండా చంపుతున్నారు. చంపినందువల్ల జరిగేటువంటి పరిణామాలకి వాళ్ళకి బాధ్యత కూడా స్వీకరించారు. అంటే దే డోంట్ కేర్. అంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉందా మనం చూస్తున్నాం. సో ప్లస్ ఆ దేశంలో కోవర్ట్ ఆపరేషన్ ఇప్పటికి కనీసం అంటే 100 పైబడి అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 100కు పైబడి ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అమెరికా చేసింది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలి, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో వాళ్ళు వెళ్ళి యుక్రెయిన్ లో నేటోని తీసుకొచ్చి పెడతారు, జార్జియాలో తీసుకొచ్చి పెడతారు, మనకు లిట్వేనియా, లట్వియా, ఎస్టోనియాని నేటోలో చేర్చుకుంటారు, ఫిన్లాండ్ ని చేర్చుకుంటారు. కానీ సోవియట్ యూనియన్ తీసుకొచ్చి క్యూబాలో మిసైల్స్ పెట్టారో తట్టుకోలేదు. సో అంత కంప్లీట్ హిపోక్రసీ, అమెరికన్ హిపోక్రసీ. ప్లస్ భారతదేశం ఏమైనా చేసిందంటే కనుక మీరు చేయడానికి వీల్లేదంటారు. అప్పుడు ఉన్నటువంటి కాలిన్ పావెల్ టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో షూట్ చేశారు వాళ్ళు.
ఇంకా ఇన్వేషన్ కంటే ముందర చేస్తే మన మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే మనం కూడా షూట్ చేయాలని మనం అనుకుంటున్నాం అని చెప్పి ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగాడు అతను. మరి భారతదేశం కూడా చేయొచ్చు కదా వాళ్ళ వాళ్ళ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా అంటే, మేము చేయొచ్చు, భారతదేశం చేయడానికి వీలు లేదు అని చెప్పాడు. చాలా క్లియర్ అమెరికా. కాబట్టి వాళ్ళ హిపోక్రసీకి అంతు లేదు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఇంకా అసలు ఎవరిని పట్టించుకోడు. ప్రపంచంలో ఏ రూలు ఏ చట్టము ఆయనకు వర్తించదు. ఎన్ని ఒప్పందాలు చేసుకుంది అమెరికా, ఏ ఒప్పందం ఆయనకు పట్టదు. ఒప్పందం చేసుకున్నటువంటి జేసీపీఓఏ మనకు న్యూక్లియర్ డీల్ అంటాం కదా ఇరాన్ తోటి, ఆయన రంగాన్ని తీసి పడేశాడు ఆయన. క్లైమేట్ చేంజ్ కి సంబంధించి అమెరికా ఇచ్చిన కమిట్మెంట్స్ అన్ని తీసి పడేశాడు ఆయన. తర్వాత నేటో నాకు అక్కర్లేదు, నేనేం చేయను అంటున్నాడు ఆయన. మీరందరూ 5% డిఫెన్స్ స్పెండింగ్ చేయకపోతే నేనేం చేయను అంటున్నాడు. సో ప్రతిదీ వ్యక్తిగతంగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అమెరికాలో. కాబట్టి వాళ్ళు చేస్తే కనుక అది కరెక్ట్. కానీ మిగతా దేశాలు నీతులు పలుకుతారు, నీతి వాక్యాలు పలుకుతారు వాళ్ళు. భారతదేశంకి అంతనే, మీరు చేయడానికి వీలు లేదు, మీకు అధికారం లేదు అంటారు వాళ్ళు. అందుకని అబ్సల్యూట్ హిపోక్రసీ, అమెరికన్ హిపోక్రసీ. ఒక మేము సూపర్ పవర్ అన్నటువంటి అహంకారము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరికి అంతటి కెపాసిటీ లేదు అన్నటువంటి ఒక గర్వము, ఏమనందాం దాన్ని, ఒక అబ్సల్యూట్ హిపోక్రాటిక్ దేశం అది. అందుకనే మనం యాక్చువల్గా వెస్టర్న్ హిపోక్రసీ సిరీస్ చేయొచ్చు మనం, అంత హిపోక్రసీ ఉంటుంది వీళ్ళలో. ఎనీవే, వాట్ కెన్ వీ డూ? కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో ఈ వారం మనకు యూకే గురించి మాట్లాడాలి సార్. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ అని అంటే నిజానికి రైజ్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ అంటేనే బ్రిటన్ ఆధిపత్య భావజాలంతో, బ్రిటన్ అనేది రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరెనికగనటువంటి బ్రిటన్ లేదా యూకే, ఇప్పుడున్న యూకే అన్నిటికంటే ముందు వెస్టర్న్ సొసైటీస్ లో ఫస్ట్ కొలాప్స్ అయ్యేది అదేనేమో అనిపిస్తుంది. ఇది నిజంగా వాళ్ళ క్షీణత మొదలైపోయింది, ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ లో ఉందేమో అనేది అనిపిస్తున్న విషయము. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాయి. ఒక్కసారి మీరు యూకే ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఎలా కొలాప్స్ అవుతుందో చెప్తారా? నిజంగా దారుణమైన పరిస్థితి మల్టిపుల్ యాంగిల్స్ లో. ముఖ్యంగా ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ ఆ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ శక్తులు ఈ జిహాదీ మనస్తత్వాలకి వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు, వాళ్ళకి బానిసలు అవుతున్నారు. ఇస్లామోఫోబియా అని చెప్పేసి కొత్త పదం కాయిన్ చేసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేసినా ఇస్లామోఫోబియా అన్నటువంటి ఒక భయంతో వాళ్ళు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఆ దేశంలో ఏం చేస్తున్నా కానీ దాన్ని వీళ్ళు అపేక్షిస్తూ కూర్చున్నారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు సెక్షువల్ స్లేవరీస్ వాడుకుని గ్రూమింగ్ గ్యాంగ్స్ వాడుకున్నటువంటి పాకిస్తానీ ముస్లిం ఎవరైతే వాళ్ళ పాపులేషన్ యంగ్స్టర్స్ చేశారో వాళ్ళని పాకిస్తానీస్ అని, ఇస్లామిక్ జిహాదీ ఆలోచనతోటి ఈ గ్రూమింగ్ గ్యాంగ్ చేశారని ఇవి ఎవరు చెప్పడానికి భయం. వాళ్ళకి ఏషియన్ యూత్ డిడ్ సమ్ రాంగ్ థింగ్స్ అని వాళ్ళ ప్రెస్ కూడా కవర్ చేస్తుంది. అఫీషియల్ గా వాళ్ళు ఏమీ చెప్పరు, అన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు. ఇన్ఫాక్ట్ కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి అవ్వక ముందర ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ సపోర్ట్ చేస్తూ ఆయన ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు గతంలో. సో అటువంటి పరిస్థితి. అంటే ఇస్లాం అంటే కంప్లీట్ గా ఒక విధమైనటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. షరియా ఫర్ యూకే, ఇస్లాం ఫర్ యూకే, ఇటువంటివన్నీ నినాదాలు చేసి వాళ్ళు వీధుల్లో అరుస్తుంటే కూడా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు. ఎగ్జాక్ట్ కాంట్రాక్ట్స్ మనకు క్రిస్టియన్ చరిత్రలో ఎలా ఉందంటే కనుక క్రిస్టియన్ ప్రీస్ట్స్ ఎవరైతే ఉంటారో లేదా వాళ్ళకు ఆ మతాన్ని స్ప్రెడ్ చేయాలనుకునే వ్యక్తులు వీధుల్లో నిలబడి, పబ్లిక్ పార్క్ లో నిలబడి ప్రవచనాలు ఇస్తుంటారు. సో అది వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది. ఈ రోజు యూకేలో ఎవరైనా వెళ్ళి వీధుల్లో నిలబడి బైబిల్ని ప్రచారం చేస్తే కానీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు నొచ్చుకుంటారేమో అన్నటువంటి భయంతో. సో మనం చూస్తే కనుక కంప్లీట్ ఇస్లాం ఇస్ టేకింగ్ ఓవర్. వాళ్ళు 4-5 వాళ్ళ మేజర్ సిటీస్ అన్ని కూడా వాళ్ళకు మేయర్స్ అందరు కూడాను పాకిస్తానీ ఆరిజిన్ ముస్లిమ్స్. అలాగే ఈ రోజు వాళ్ళ హోమ్ మినిస్టర్, మనదైతే హోమ్ మినిస్టర్ అంటామో వాళ్ళ హోమ్ మినిస్టర్ ఆవిడ పాకిస్తానీ ఆరిజిన్ ముస్లిం. కంప్లీట్ గా నేను ఇస్లామే నాకు ఇంపార్టెంట్ దేశం కాదు అని గతంలో ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని రిలీజ్ అయినాయి మనకి. ఇంతకంటే దారుణమైన ఇంకో పరిస్థితి ఏంటంటే కనుక ఇంగ్లాండ్ ఫ్లాగ్ బయట పెట్టుకోవడానికి పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఫ్లాగ్ పెట్టుకుంటే కనుక ముస్లిమ్స్ ఎక్కడ నొచ్చుకుంటారు అని చెప్పి ఇంగ్లాండ్ ఫ్లాగ్ పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వైట్ యూకే సిటిజన్ వాళ్ళ దేశం ఫ్లాగ్ వాళ్ళ దేశంలో బయట పబ్లిక్ గా పెట్టుకున్నందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు.
చిన్న పిల్లల్ని కూడా చూడకుండా, చిన్నపిల్లలు వాళ్ళకి మామూలుగా మన పిల్లలు కూడా ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది అంటే మనం మన జెండాలు పెట్టుకొని తిరుగుతుంటాం. చిన్న పిల్లలు అక్కడ బీచ్ లో ఆడుకుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్లాగ్ పెట్టుకున్నందుకు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు లెక్చర్ ఇస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళ పోలీసు ఇది ఇంకొక ఎవరికైనా నొప్పించే దిశగా ఈ ట్వీట్ ఉంది అనగానే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ అరెస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు అరెస్ట్ చేసిన సంఖ్యలో యూకే నంబర్ 1. గత సంవత్సరంలో 12,000 పైబడి అరెస్టులు జరిగినాయి. మన దేశంలో కాంట్రాస్ట్ చూస్తే 100-150 జరిగినాయి. అంటే యూకే ఎక్కడ ఉంది, మనకి వాళ్ళు ఏం లెక్చర్ ఇస్తున్నారు. కాబట్టి ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం. ఈ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ అంతా కూడాను డిస్ప్రపోర్షనేట్ గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, తర్వాత ఈ మల్టిపుల్ ఏమంటారంటే జనాభా ఉన్నటువంటి కుటుంబం మీద పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయో ఈ ముస్లిం సమాజానికి సంబంధించి వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళ ముస్లిం ఎంపీ పార్లమెంట్ నిలబడి చెప్తున్నాడు, కజిన్ మ్యారేజెస్ అనేది మా సంస్కృతి, దాన్ని మీరు టచ్ చేయకండి అంటున్నాడు. అంటే సొంత పిన్ని కూతుర్ని లేకపోతే బాబాయ్ కూతుర్ని వీళ్ళని పెళ్లి చేసుకోవడం అది అక్కడ చాలా సర్వసహజం అక్కడ పాకిస్తాన్ లో. అది మా కల్చర్, దాన్ని టచ్ చేయకండి అంటాడు. యూకే చట్టాల ప్రకారం అది సాంగ్విన్ కజిన్స్ చేసుకోవడం అనేది లేదు, విరుద్ధం, నిషేధిస్తారు వాళ్ళు. కానీ వీళ్ళేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు, కంప్లీట్ గా దాన్ని అక్కడ రుద్దుతున్నారు. ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కి మీ ఈమెయిల్స్, లెటర్స్ వెళ్తున్నాయి, వీలైనంత వరకు మీరు మీ పిల్లలకు హ్యామ్ అంటే మనకి ఇది పోర్క్ లాంటివి మీరు పెట్టి పంపించకండి ఆహారం మీ పిల్లలకి అని చెప్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఎక్కడ బాధపడతారు అని. మరి ఇంతకంటే కొలాప్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఆల్రెడీ అది ఓ షరియా ఆధారంగా నడుస్తుంది దేశం, లిటరల్గా చెప్పాలంటే. చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా రిమోట్ గా ఏం చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి, కానీ వీళ్ళ మీద ఎవరు టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో అందుకని అపాలజీ చెప్తున్నారు. పొరపాటున వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే పోలీసులు వాళ్ళకి అపాలజీ చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక యూకే అసలు ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజుల్లో అఫీషియల్ గా దాన్ని ఆ పరిస్థితి తీసుకెళ్లేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఒక దశకం 2 దశకాలు మాక్సిమం 10-15 years లో యూకే ఇస్ గాన్. ఇది మనం తెలుసుకోకపోతే అటువంటి చర్యలు మన దేశంలో కూడా జరుగుతున్నాయి. మనం కూడా అదే పాలసీస్ పుష్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు మన దేశంలో కూడా. అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రైట్. సో బ్రిటిష్ సామ్రాజ్యవాదము ఇప్పుడు ఇస్లామిక్ సామ్రాజ్యవాదంతో ముగియబోతుందేమో మేబీ. సరే చూద్దాం సార్. లైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. గిరిధర్ గారు చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. ప్రతి వారం కూడా మాకు ఒక ఎన్లైట్నింగ్ డిస్కషన్ ఇది. అంటే వారాంతాన్ని మీ విశ్లేషణతో ముగిస్తున్నటువంటి అనేక మంది నాకు తెలుసు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడుతున్న వాళ్ళు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్, NHTV 2 యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు నేను కానివ్వండి, మామిడి గిరిధర్ గారు కానివ్వండి, ఇద్దరి సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు అనుకుంటున్న విషయాలు మీరు పంచుకునే అవకాశం కూడా ఉంది. అండ్ వీలైతే మేము కూడా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాము. అండ్ కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ పోవాలి అని అంటే కనుక మీరు పెయిడ్ సబ్స్క్రైబర్స్ గా, అంటే మెంబర్స్ గా, నేషనలిస్ట్ హబ్ మెంబర్స్ గా కూడా మారితే మాకు కొంత దోహదం చేస్తుంది. సబ్స్క్రైబ్ అనే బటన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు మెంబర్స్ గా జాయిన్ అవ్వచ్చు నేషనలిస్ట్ హబ్ కి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.